ప్రేక్షకులకు నమస్తే అండి. నా పేరు శ్రీనివాసమూర్తి, ఒంగోలు. ఒక రెండు మొక్కల నా గురించి అంటే, నేను ఫుల్ టైం అగ్రికల్చర్ ఒంగోలులో ఉంటాను. ఒంగోలు నుంచి ఒక 15 కిలోమీటర్లో నా వ్యవసాయ క్షేత్రాలు. ఇవాళ ఈ ప్రోగ్రాంకి నాకు అవకాశం ఇచ్చినటువంటి శిల్ప గారికి, నిర్వాహకులకి, వారి గురించి, వారు చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క మొక్కలో చెప్పాలంటే హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా భారతదేశంలో బర్నింగ్ ఇష్యూగా ఉన్నటువంటి విషయం డిజర్ట్ లోకస్ట్. ఈ డిజర్ట్ లోకస్ట్ గురించి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రైతు మిత్రులందరూ కూడా వణికిపోతున్నారు. అట్లాగే ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తతతో ఎప్పుడూ లేని విధంగా సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో అసలు ఈ విపత్తు మనం బహుశా సుమారుగా 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవాళ్ళు ఈ విపత్తు ముఖ్యంగా మన ప్రాంతానికి తెలిసి ఉండదు. అఫ్కోర్స్ లాస్ట్ 2018-19, ముఖ్యంగా 2019 ఆ ప్రాంతం నుంచి నార్త్ ఇండియాలో ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఆ రకంగా బహుశా మనం వినుండొచ్చు ఈ విషయాన్ని. ముఖ్యంగా సదరన్ పెనిన్సులర్ ఇండియాలో ఎప్పుడో నా చిన్నతనంలో నా ఫాదరు వాళ్ళు చెప్తూ ఉండగానే వినటమే కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇది బహుశా ఈ తడ మొదటిసారి చూడాల్సి వస్తుందనేమో. నా వరకు నేనైతే భగవంతుడిని ఈ విపత్తు నుంచి బయటపడేయమని కోరుకుంటున్నాను. అసలు ఇంతలాన దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నారు? ఇది సృష్టించేటువంటి విధ్వంసం ఏంటి? ఏ రకంగా ఇది నష్టాన్ని కలుగజేస్తుంది అనేటువంటి విషయం ఈరోజు చర్చించుకోవటం కోసం అని చెప్పి మనందరం ఇక్కడ ఏకమయ్యాము. నేను ఈ డిజర్ట్ లోకస్ట్ గురించి చెప్పదలుచుకున్నటువంటి దీన్ని ముఖ్యంగా ఒక 6 భాగాల్లో చెప్దామని అనుకుంటున్నాను. అవి ఈ 6 భాగాలని క్లుప్తంగా చెప్పాలంటే కనుక, అసలు ఈ డిజర్ట్ లోకస్ట్ అంటే ఏంటి, ఇది కలిగించేటువంటి ఆర్థిక నష్టం వ్యవసాయ పరంగా, పశు సంపద పరంగా ఎట్లా ఉంటుంది, ఇది ఇంతకుముందు మన దేశంలో ఎప్పుడైనా వచ్చిందా, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దీని బిగిన్ అయినటువంటి ఎక్కడ పుట్టింది అనేటువంటి దాని గురించి, ఆ తర్వాత దీని నివారణ చర్యల గురించి చెప్పుకునేటప్పుడు దీని లైఫ్ సైకిల్. సో ఇవాళ కార్యక్రమాన్ని క్లుప్తంగా ఈ 6 అధ్యాయాల్లో చెప్దాం అన్నట్లుగా నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం మన నిత్య జీవితంలో ముఖ్యంగా వ్యవసాయంలో ఉన్నటువంటి వారు మిడతల్ని చూసే ఉంటారు. వీటినే మనం ఇంగ్లీష్లో గ్రాస్ హాపర్స్ అని పిలుస్తాము. అయితే ఈ గ్రాస్ హాపర్స్ ఏంటి? ఈ గ్రాస్ హాపర్స్కి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మిడతల దండు, దీన్నే ఇంగ్లీష్లో డిజర్ట్ లోకస్ట్ అంటారు. ఈ డిజర్ట్ లోకస్ట్ ఏంటి, దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, దీన్ని అసలు శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు, ఇట్లా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ డిజర్ట్ లోకస్ట్ని శాస్త్రీయంగా షిస్టోసెర్కా గ్రెగేరియా అంటారు దీన్ని. ఇది ఖండాంతరాలను కూడా దాటి వచ్చేటువంటి అపార నష్టాన్ని కలిగించేటువంటి ప్రమాదకర కీటకం. ఈ షిస్టోసెర్కా గ్రెగేరియా అనేటువంటి దాని క్లాసిఫికేషన్ విషయానికి వస్తే కనుక, కొద్దిగా ఎవరన్నా ఎకడమిక్ ఇంట్రెస్టెడ్గా ఉన్న వారి కోసం దీని క్లాసిఫికేషన్ విషయానికి వస్తే, దీని కింగ్డమ్ యానిమలియా, ఫైలం ఆర్థోపోడా, క్లాస్ ఇన్సెక్టా, ఆర్డర్ ఆర్థోప్టెరా, సబార్డర్ కాలిఫెరా, ఫ్యామిలీ ఎక్రిడిడే. దీని జీనస్ కిందకు వచ్చేటప్పటికి షిస్టోసెర్కా అంటారు. అట్లాగే స్పీషీస్ కిందకు వచ్చేటప్పటికి ఈ షిస్టోసెర్కా అనేటువంటి వాటిలో ఉన్నటువంటి గ్రెగేరియా అనేటువంటి ఒక స్పీషీస్ కిందకు వస్తుంది ఇది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అసలు గ్రాస్ హాపర్స్కి ఈ డిజర్ట్ లోకస్ట్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు వాస్తవం చెప్పాలంటే 2 ఒకటే. అయితే వీటిలో
వేరు వేరు స్పీషీస్ ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మనం ప్రమాదాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ డిజర్ట్ లోకస్టే, మిడతే, గ్రాస్ హాపర్ అని కూడా మనం మన నిత్య జీవితంలో చూసేటువంటి పొలాల్లో కనపడేటువంటి ఆకుపచ్చ రంగులో, ఆ తర్వాత బ్రౌన్ కలర్లో కనపడేటువంటి వీటిని మిడతలు అంటూ ఉంటాం మనం. ఈ గ్రాస్ హాపర్స్కి డిజర్ట్ లోకస్ట్ ఇవి రెండు కూడా ఒకటే. కాకపోతే వీటి శరీరంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో సమూహాలుగా ఏర్పడేటప్పుడు వీటి శరీరంలో వచ్చినటువంటి మార్పులే ఈ చిన్నగా ఉండేటువంటి మిడతల్ని ప్రత్యేక రంగులో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మనం చూసే ఉంటాము ఈ డిజర్ట్ లోకస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఇవి దాడి చేస్తున్నటువంటి సమూహాల్లో మనకి పసుపు రంగులో ఉన్నటువంటి మిడతలు, వాటి మీద నల్లటి మచ్చలు, అట్లాగే కొన్ని పింక్ కలర్లో ఉన్నటువంటి మిడతలు, వాటి మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు కనపడుతూ ఉంటాయి. ఈ రంగు పరంగా లేదు శరీర పరిమాణ పరంగా చూసినప్పుడు కొద్దిగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ గ్రాస్ హాపర్స్కి ఇప్పుడు మనం ప్రమాదకరమని చెప్పుకుంటున్నటువంటి ఈ డిజర్ట్ లోకస్ట్కి కొద్దిగా తేడాలు ఉన్నాయి. రంగు పరంగా అయితేనేవి, శరీర పరిమాణ పరంగా అయితేనేవి. కానీ ఈ మిడతలే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సమూహాలుగా ఏర్పడేటప్పుడు ఈ రకంగా రూపాంతరం చెందుతాయి. ఇవన్నీ ఒకటే, మిడతలైనా లేదు డిజర్ట్ లోకస్ట్ అయినా కూడా. దాని శాస్త్రీయ నామం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సిస్టోషర్కా గ్రెగేరియా. ఇప్పుడు మనం వీటి క్లాసిఫికేషన్ చెప్పుకున్నాము. ఈ గ్రాస్ హాపర్సే డిజర్ట్ లోకస్ట్లుగా ఎలా మారుతాయని చెప్పుకున్నాము. అయితే ఇవి కలిగించేటువంటి ఆర్థిక నష్టం అపారమైనది, ఊహించలేనిది, చెప్పలేనిది. కారణం ఏంటంటే వీటి మార్గంలోకి వచ్చేటువంటి ఎట్లాంటి ఆకుపచ్చని మొక్కలనైనా సరే సమూలంగా నాశనం చేసేస్తాయి. ఇప్పుడు ఇంత విధ్వంసాన్ని మన కంటితో మనం చూస్తున్నటువంటి ఈ చిన్న మిడతలే ఇంత విధ్వంసాన్ని ఎట్లా సృష్టిస్తున్నాయి అని అంటే వీటి శరీరంలో కలిగేటువంటి ఆ మార్పుల గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. వీటి గురించి మనం అర్థం చేసుకోవాలంటే కనుక, అంటే ఇంత ఆర్థిక నష్టాన్ని కలిగించడానికి ఈ చిన్న మిడతలే ఇంత ఆర్థిక నష్టాన్ని ఎట్లా కలిగిస్తున్నాయి అనేటువంటి వాటి విషయానికి వచ్చేటప్పటికి సహజంగా దీన్ని, అంటే ఈ రకమైనటువంటి మార్పుని మనం సోలిటరీ ఫేజ్ నుంచి, అంటే మనం కొద్దిగా శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే కనుక మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ మిడతలే, అంటే గ్రాస్ హాపర్సే ఆకుపచ్చ రంగులోనో బ్రౌన్ కలర్లోనూ ఉండేటువంటి ఈ గ్రాస్ హాపర్సే ఇంత ప్రమాదకరమైనటువంటి పసుపు రంగులోనో పింక్ కలర్లోనో ఉండేటువంటి డిజర్ట్ లోకస్ట్ల కింద ఎట్లా పరిణామం చెందాయి అనేటువంటి దాన్ని మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే కనుక, గ్రాస్ హాపర్ స్టేజ్లో ఉండేటువంటి వాటిని, అంటే విడివిడిగా వేటికి వాటే జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వాటిని సాలిటరీ ఫేజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటారు. అంటే ఈ ఆకుపచ్చని మిడతలు అయితేనేమి, బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి మామూలు గ్రాస్ హాపర్స్ అయితేనేమి, ఇవి ఉన్నటువంటి దశని సాలిటరీ ఫేజ్ అంటారు. ఈ సాలిటరీ ఫేజ్లో ఉన్నప్పుడు ఇవి కలిగించేటువంటి ఆర్థిక నష్టం చాలా పరిమితంగానే ఉంటుంది. అసలు మనం దీన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సాలిటరీ ఫేజ్లో ఉన్నటువంటి గ్రాస్ హాపర్స్ గ్రెగేరియస్ ఫేజ్కి మారటానికి దీని శరీరంలో కలిగినటువంటి మార్పులు ఈ గ్రెగేరియస్ ఫామ్లో ఉన్నటువంటి ఫేజ్లోకి మారటానికి ఉపయోగపడతాయి. అవి కలిగించేటువంటి నష్టమే అపారంగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటివి ఎందుకు మారుతున్నాయి, ఎట్లా మారుతున్నాయి అని చెప్పి మనం ఆ పరిమాణ క్రమాన్ని సూక్ష్మంగా చెప్పుకోవాలంటే కనుక, ఇక్కడ మనం ఇందాక, అంటే ఈ మధ్యకాలంలో అనంతపూర్లోనో లేదా చెన్నైలోనో రీసెంట్గా మనం చూసినటువంటి కొన్ని టీవీ ఛానళ్ళు చెన్నైలోను అనంతపూర్లోను దాడి చేసాయి మిడతలు, డిజర్ట్ లోకస్ట్ సమూహాలు ఇక్కడికి కూడా వచ్చాయని చెప్పి కొద్దిగా భ్రమపడ్డారు. వాటిని నేను ఈ మధ్య చూశాను. అవి మనం చూసినప్పుడు వాటిల్లో బ్రౌన్ కలరును గ్రీన్ కలరు కనపడుతుంది, ఎక్కువగా బ్రౌన్ కలర్ కనపడుతుంది. ఇవి డిజర్ట్ లోకస్ట్లు కాదు. కానీ ఇవి కూడా ఒక్కొక్క చెట్టు మీద 10ల సంఖ్యలోను 100ల సంఖ్యలోను ఒకదాని మీద ఒకటి ఏర్పడిపోయి కరుచుకొని
చాలా పెద్ద సమూహంగా ఉన్నాయి. ఆకులన్నిటిని కూడా విపరీతంగా కొరికి తింటూ ధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. కానీ ఇవి సోలిటరీ స్టేజ్లో ఉన్నటువంటి, సోలిటరీ ఫేజ్లో ఉన్నటువంటి మామూలు ఆర్థిక నష్టాన్ని కలిగించినటువంటి మిడతల సమూహాలే. దీన్ని ఏమంటారంటే, టెక్నికల్గా చెప్పుకోవాలంటే బాండింగ్ అంటాం. అంటే సోలిటరీ ఫేజ్లో ఉన్నటువంటి ఆర్థిక నష్టాన్ని ఎక్కువగా కలిగించినటువంటి ఈ మిడతలే చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి ఒకదాని మీద ఒకటి చేరుతూ పచ్చటి చెట్లని తింటూ ఉండేటువంటి వాటిని ఇట్లా ఏర్పడినప్పుడు ఈ బాండింగ్ అంటాం టెక్నికల్గా దీన్ని. ఈ బాండింగ్ ప్రక్రియలో ఏం జరుగుతుంది, ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ రూపాంతరం చెందడానికి అతి ముఖ్యమైనటువంటి దశ ఇది. ఈ బాండింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి వీటి శరీర నిర్మాణాన్ని సూక్ష్మంగా ఒక 3 ముక్కల్లో చెప్పాలంటే కనుక తలభాగము, థొరాక్స్, అబ్డామిన్ 3 భాగాలుగా ఉంటుంది. తలభాగం మనందరికీ తెలిసిందే. థొరాక్స్, అబ్డామిన్ కలిసే చోట 3 జతల కాళ్ళు ఉంటాయి. అంటే వీటికి 6 కాళ్ళు ఉంటాయి. ఎడమవైపు 3, కుడివైపు 3, అంటే 3 జతల కాళ్ళు ఉంటాయి. ఈ కాళ్ళలో కూడా ముందు కాళ్ళు, మధ్య కాళ్ళు, వెనక కాళ్ళు. ఈ వెనక కాళ్ళ గురించి చెప్పుకోవాలంటే చాలా పొడవుగా స్ప్రింగులు మాదిరిగా ఉంటాయి. వీటి వల్లనే ఇవి చాలా ఎక్కువ దూరాలని జంపింగ్ చేస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు మిడతలు అంటే హాపర్స్, లోకస్ట్గా డిజర్ట్ లోకస్ట్ లాంటి నష్టాన్ని కలిగించేటువంటి ఈ రూపాంతరం చెందే దశకి అతి ప్రధానమైనటువంటిది ఈ వెనక కాళ్ళు. ఇప్పుడు బాండింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మామూలు ఈ మిడతలే, సాధారణ మిడతలే సమూహంగా చేరినప్పుడు ఒకదాని మీద ఒకటి చేరి వాటి వెనక కాళ్ళతో, హిండ్లింగ్స్ అంటారు, ఈ వెనక కాళ్ళతో తతిమ మిడతల యొక్క వెనక కాళ్ళని రబ్ చేస్తూ ఉంటాయి. ఇట్లా ఈ రబ్బింగ్ ప్రక్రియ నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఇట్లా రబ్బింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడే వీటి శరీర నిర్మాణంలో మార్పులు వస్తాయి. అతి ముఖ్యమైనటువంటి దశ ఈ దశ. బాండింగ్ స్టేజ్లో వాటి వెనక కాళ్ళతో రాపడి జరిగినందువల్ల ఒక ఇన్సెక్టు ఎక్కువగా రాపడించుకున్నందువల్ల వీటి శరీరంలో సెరటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ సెరటోనిన్ అనేటువంటి హార్మోనే ఈ రూపాంతర ప్రక్రియ మొత్తానికి కూడా మూలమని చెప్పుకోవచ్చు మనం. శరీరంలో ఇట్లా ఈ బాండింగ్ దశలో సెరటోనిన్ ఉత్పత్తి విపరీతంగా పెరిగినందువల్ల ఈ సెరటోనిన్ ఎక్కువ రిలీజ్ అయినటువంటి ఈ మిడతలే జనరేషన్స్, 1 జనరేషన్ 2 జనరేషన్ గడిచేటప్పటికి వీటి శరీరంలో కలిగేటువంటి మార్పులకి కారణమవుతుంది. దీన్నే, ఈ సెరటోనిన్నే మనం హ్యూమన్స్లో కూడా, మనుషుల్లో కూడా చెప్పుకోవాలంటే కనుక మనకు కూడా దీన్ని హ్యాపీ హార్మోన్ అంటారు. ఇది డోపమైన్ ఇట్లాంటి వాటి వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ హ్యాపీ హార్మోను సెరటోనిన్ అనేటువంటి అత్యధిక స్థాయిలో రిలీజ్ అయినందువల్ల ఇవి రూపాంతరం చెందుతాయి. 1 జనరేషన్ అట్లా గడిచేటప్పటికి వీటి నుంచి గ్రెగేరియస్, అంటే సోలిటరీ ఫేజ్లో ఉన్నటువంటి మామూలు మిడతలు గ్రెగేరియస్ స్టేజ్లో ఉన్నటువంటి లోకస్ట్ కిందకి రంగును మార్చుకొని శరీర పరిమాణాన్ని పెంచుకొని మిడతలుగా తయారవుతుందన్నమాట. ఇట్లా ఈ శరీరంలో అత్యధిక స్థాయిలో రిలీజ్ అయినటువంటి ఈ సెరటోనిన్ అనేటువంటిది ఈ రకమైనటువంటి ఫేజ్ కన్వర్షన్కి ఉపయోగపడుతుందన్నమాట. ఆర్థిక నష్టాన్ని కలగచేయనటువంటి ఈ గ్రాస్ హాపరు మిడత ఆర్థిక నష్టాన్ని కలగజేసే స్థాయికి పెరగటానికి కారణం ఈ ముఖ్యమైనటువంటి శరీరంలో వచ్చినటువంటి మార్పే. ఇది సెరటోనిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్ ఒకటి రిలీజ్ అయినందువల్ల అత్యధిక స్థాయిలో ఇలా జరుగుతుంది. ఇది రిలీజ్ అవడానికి కారణం బాండింగ్ దశలో మిడతలన్నీ ఒక చోటికి చేరి వాటి వెనక కాళ్ళతో రాపాడించుకున్నందువల్ల అత్యధిక స్థాయిలో ఈ సెరటోనిన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. అది సాలిటరీ ఫేజ్ నుంచి గ్రెగేరియస్ ఫేజ్కి కన్వర్ట్ అవడానికి కారణం అవుతుంది. ఇప్పుడు గ్రెగేరియస్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇది ప్రమాదకరమైనటువంటి దశ. ఈ గ్రెగేరియస్ స్టేజ్లో మనం ముఖ్యంగా ఒక టెక్నికల్గా చెప్పుకోవాలంటే కనుక 3 దశల గురించి చెప్పుకోవాలి. అవుట్ బ్రేక్స్ అంటాం. అంటే
ఈ గ్రెగేరియస్ కన్వర్షన్ జరిగిన తర్వాత, అంటే సోలిటరీ ఫేజ్ నుంచి గ్రెగేరియస్ స్టేజ్కి మారిన తర్వాత ఈ మిడతలు శరీర ఆకారాన్ని పెంచుకొని రంగును మార్చుకొని సమూహాలుగా ఏర్పడటం బిగిన్ అవుతాయి. ఇట్లా సమూహాలు, చిన్న సమూహాలుగా ఏర్పడినటువంటి దాన్ని ఒక ప్రాంతానికే పరిమితమయ్యి ఆ ప్రాంతంలో ఆహారం కోసం వేట మొదలు పెడతాయి అన్నమాట. ఇట్లాంటి దాన్ని అవుట్ బ్రేక్ అంటారు టెక్నికల్గా. కొన్నాళ్ళు కొంత సమయం గడిచేటప్పటికి వీటిలో ఆహారం కోసం జరుగుతున్నటువంటి కాంపిటీషన్ వల్ల ఈ అవుట్ బ్రేక్ స్థాయి నుంచి నెక్స్ట్ స్టేజ్ ఇంకా కొద్దిగా, అంటే ఒక చిన్న ఏరియాలో ఒక విలేజ్లో బిగిన్ అయినటువంటి ఈ అవుట్ బ్రేక్ స్థాయి నెక్స్ట్ ఇంకొక దశకి మారుతుందన్నమాట. దాన్ని అప్సర్జ్ అంటారు టెక్నికల్గా. అప్సర్జ్ అంటే మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, అవుట్ బ్రేక్ స్థాయి ఒక విలేజ్కి పరిమితం అయితే అప్సర్జ్ అనేటువంటి దశలో సమూహాలు ఇంకొద్దిగా పెరిగి ఇవి ఒక ఏరియాకి, అంటే ఒక రీజియన్కి పెరిగినంత స్థాయికి పెరుగుతాయి. ఇట్లా పెరిగిన వాటినే స్వామ్స్ అంటారు, లేదా పెద్ద సమూహాలు అని అంటారు. ఇట్లాంటి పెద్ద సమూహాలు కొన్ని కలిస్తే ప్లేగ్ అంటారు, ప్లేగ్ దశకి చేరతాయి. ఈ ప్లేగ్ దశలోకి వచ్చినవి విపరీతమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇవి ఎంత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. ఒక ప్లేగ్ దశలో ఉన్నటువంటి ఈ డిజర్ట్ లోకస్ట్లు ఎంత విస్తీర్ణాన్ని ఆక్యుపై చేస్తాయి, ఎంత విస్తీర్ణంలో వీటి సమూహాలు ఏర్పడతాయి అని చెప్పేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక ఈ రెండు స్టేట్స్ కలిస్తే ఎంత విస్తీర్ణం అవుతుందో అంత విస్తీర్ణాన్ని ఆక్యుపై చేస్తాయి ఇవి. అంటే ఇవి ఆకాశంలో ఒకసారి ఎగిరేటప్పటికీ అవి ఆక్రమించేటువంటి విస్తీర్ణం కొన్ని వేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు కూడా సరిగ్గా కనపడ్డు. ప్లేగ్ స్టేజ్ అంటారు దీన్ని. ఇట్లాంటి దశలో ఆ నష్టాన్ని ఎంత అని చెప్పడానికి మనం క్యాల్కులేషన్స్ చాలా కష్టం వేయటం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, కెన్యా దేశాన్ని మొత్తాన్ని కూడా మూసేసేటువంటి స్థాయిలో ఆకాశంలోకి ఎగిరినప్పుడు వీటి విస్తీర్ణం అంత చదరపు దీనిలో ఉంటుంది. మనం టెక్నికల్గా అంకెల రూపంలో చెప్పుకోవాలంటే కనుక, ఒక స్క్వేర్ కిలోమీటర్లో, అంటే ఈ ప్లేగ్ దశలోకి వచ్చినటువంటి లోకస్ట్ మిడతలు ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎన్ని మిడతలు ఉంటాయి అని చెప్పుకోవాలంటే అంకెల రూపంలో సుమారుగా 50 బిలియన్స్ నుంచి 100 బిలియన్స్ ఉంటాయి. ఒక్క స్క్వేర్ కిలోమీటర్, ఇవి కొన్ని వేల చదరపు కిలోమీటర్లను ఆక్యుపై చేస్తాయి. ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఉండేటువంటి సంఖ్యాపరంగా వీటిని చెప్పుకోవాలంటే కనుక సుమారుగా 50 బిలియన్స్ నుంచి 100 బిలియన్స్ పాపులేషన్ ఆఫ్ లోకస్ట్లు ఉంటాయి. వీటి శరీర పరిమాణం బరువును కనుక తీసుకుంటే మనం యావరేజ్ శరీర పరిమాణం సుమారుగా 2.5 గ్రామ్స్ ఉంటుంది. ఒక్కొక్క ఇన్సెక్ట్ యొక్క, మిడత యొక్క శరీర పరిమాణము గ్రెగేరియస్ ఫామ్లోకి మారిన తర్వాత, ప్లేగ్ దశలోకి వచ్చిన తర్వాత వీటి శరీర పరిమాణం సుమారుగా 2.5 గ్రామ్స్ ఉంటుంది. అంటే బరువు రూపంలో వీటిని కనుక మనం కన్వర్ట్ చేసి చెప్తే కనుక ఒక చదరపు కిలోమీటర్లో 1,00,000 టన్నుల నుంచి 2,00,000 టన్నుల బరువు తూగేటువంటి స్థాయికి చేరతాయి ఇవి. నేను చెప్తుంది ఒక చదరపు కిలోమీటర్కే చెప్తున్నాను. ఇట్లాంటి చదరపు కిలోమీటర్స్ కొన్ని వేల చదరపు కిలోమీటర్లు ఒక సమూహం ప్లేగ్ ఆక్యుపై చేస్తుంది. వీటి బరువు 1,00,000 నుంచి 2,00,000 లక్షల టన్నుల దాకా ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ఇవి తినేటువంటి ఆహారాన్ని లెక్కేస్తే దీని శరీర బరువుకి మించి ఇది ఆహారాన్ని తీసుకుంటుంది. దీని ఆహారం పచ్చగా ఉండేటువంటి ప్రాంతం ఏదైనా సరే, అది పంట కానివ్వండి, గ్రాస్ ఫీల్డ్స్ కానివ్వండి, గ్రేజింగ్ ఫీల్డ్స్ అవనివ్వండి, అడవులు అవనివ్వండి, ఇది అది అని తేడా లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మనం ప్రకృతి వ్యవసాయంలో మనం వాడేటువంటి పశువులు మెయ్యినటువంటి మొక్కలని కూడా
మోల్డ్గా చేసేస్తాయి. ఉదాహరణకి జిల్లేడు కానీ కానుగ కానీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే వీటికి ఆ తారతమ్యత లేదు. అంటే పంటలనా అడవులనా అనేటువంటి తారతమ్యత లేదు. వీటి మార్గంలోకి వచ్చినటువంటి పచ్చగా కనపడేటువంటి ఏ మొక్కనైనా సరే కేవలం మోల్డ్గా చేసేస్తాయి క్షణాలలో, నిమిషాలలో. సో ఇక్కడ వీఆర్ డివేటింగ్ ద టాపిక్. ఇక్కడ మనం వెయిట్ పరంగా చూసుకున్నప్పుడు ఒక్కొక్క ఇన్సెక్టు 2.5 గ్రామ్స్ ఉంటుందనుకుంటే, ఇవి 1 చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ పాపులేషను మన వ్యవసాయ క్షేత్రాల్లో కలిగించేటువంటి నష్టం 1,00,000 టన్నుల నుంచి 2.5 లక్షల టన్నుల దాకా తింటాయి ఇది ఆహారాన్ని ఇన్ వన్ గో. దీన్ని మనం మన మానవ ఆహారంతో పోల్చినప్పుడు 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్నటువంటి డిజర్ట్ లోకస్ట్లు తినేటువంటి ఆహారం 35,000 మనుషులు తినేటువంటి ఆహారంతో సమానం ఇన్ వన్ గో, జస్ట్ ఇన్ వన్ గో. దీన్ని బట్టి ఇది ఎంత ఆర్థిక నష్టాన్ని కలుగు చేస్తుంది అనేది మనం ఒక చిన్న అంచనాకి రావచ్చు. అందుకనే ప్రభుత్వాలు గజగజలాడిపోతున్నాయి, రైతులు కూడా వణికిపోతున్నారు. ఇది మనకి అంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో మనం ఇప్పుడు చూడాల్సి వస్తుందని భయపడుతున్నాము. కానీ ఇది వాస్తవానికి 2018లోనే అరేబియన్ పెనిన్సులార్ ద్వారా, ఆఫ్రికాలో పుట్టి అరేబియన్ పెనిన్సులార్ ద్వారా పాకిస్తాన్ ద్వారా, ఇరాన్, పాకిస్తాన్ వీటి ద్వారా మన రాజస్థాను, గుజరాత్ ఏరియాల్లోకి ప్రవేశించి ధ్వంసం సృష్టించింది పోయిన సంవత్సరం 2018లోనే. సో ఇది ఆర్థికంగా ఎంత నష్టాన్ని కలుగజేస్తుంది అనేటువంటి దానికి నేను చెప్పింది ఒక చిన్న ఉదాహరణ. 1 చదరపు కిలోమీటర్లో ఎన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి, వాటి బరువు ఎంత ఉంటుంది, అవి ఎంత ఆహార నష్టాన్ని కలుగజేస్తాయి ఒక్క రోజులో. అదే ఒక వారం రోజులు పొలంలో ఉంటే, లేదు ఒక ఊర్లో ఉంటే ఎంత నష్టాన్ని కలుగజేస్తుంది అనేది మనందరం ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. సో ఇంత ఆర్థిక నష్టాన్ని కలిగించేటువంటి ఈ డిజర్ట్ లోకస్ట్లు ఇది మొదటిసారా? ఇంతవరకు మనం ఎప్పుడూ కూడా వీటిని మన భారతదేశం ఎదుర్కోలేదా? అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ మనం చూసాము మన కంటితో, మాధ్యమాల ద్వారా, టీవీ మాధ్యమాలు అయితేనేమి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా చూసాము. కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఇది ఒక పెద్ద థ్రెట్ అయి కూర్చుంది. ఇప్పుడు ఇట్లాంటి ఆపదలు, విపత్తులు ఎప్పుడూ రాలేదా? వచ్చినాయి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇట్లాంటి మిడతల సమూహాల దాడి మనకి ఇంతకు ముందు కూడా జరిగింది. ఏన్షియంట్ టైమ్స్లోనే జరిగింది. ఒక రికార్డు ప్రకారం ఏన్షియంట్ టైంలో జరిగినటువంటి ఇట్లా మిడతల వల్ల జరిగినటువంటి నష్టాన్ని చెప్పుకోవాలంటే మనకి బిబ్లికల్ టైంలో జరిగింది. బైబిల్లో కూడా దీని ప్రస్తావన ఉన్నది. ఫారోస్, ఈజిప్షియన్ ఫారోస్ ఇజ్రాయిలీస్ని బంధించినప్పుడు దేవుడు శిక్షించడం కోసం అని చెప్పి దీన్ని మిడతల దండని పంపించాడు అని చెప్పి ఇది ఒక ప్రస్తావన ఉన్నది. అట్లాగే ఖురాన్లో ఉన్నది. అట్లాగే వీటి డాటాను కనుక మనం తీసుకుంటే ఈ డిజర్ట్ లోకస్ట్లు ఇంతకుముందు ఇవి కలిగించినటువంటి నష్టం ఎప్పుడెప్పుడు ఉన్నది అనేటువంటి ఒక డాటాను తీసుకుంటే కనుక ఇవి సృష్టించినటువంటి విధ్వంసం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం నార్త్ అమెరికన్ కాంటినెంట్, ఉత్తర అమెరికా దేశంలో సుమారుగా 1850 నుంచి 1880 వరకు అక్కడ నార్త్ అమెరికాలో మౌంటైన్ డిజర్ట్ లోకస్ అంటారు ఇది ఆ టైంలో విపరీతంగా వ్యాప్తి చెంది నార్త్ అమెరికాలో 1850 నుంచి 1880 వరకు ఇది సృష్టించినటువంటి నష్టం మామూలు నష్టం కాదు, అపారమైనటువంటి నష్టం, కోలుకోలేని దెబ్బతింది నార్త్ అమెరికా. అట్లాంటి క్రమం నుంచి వాళ్ళు చేసినటువంటి కొన్ని అంటే ఇది మౌంటైన్ రీజియన్లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం ద్వారా రైతులు, ప్రజలు అందరూ ఇబ్బంది పడి కసితో వీటిని అంతం చేయాలనేటువంటి లక్ష్యంతో చేసినటువంటి తదుపరి కార్యక్రమాల ద్వారా ఇది ఒక మిస్టరీ. వాస్తవానికి ఎట్లా జరిగిందో ఎవరికి తెలియదు. ఇది ఈ జీవి అనేటువంటిది, అంటే ఈ మౌంటైన్ లోకస్ట్ అనేటువంటిది విలుప్తం అయిపోయింది, ఎక్స్టింక్షన్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే
1875 నుంచి 1902 సంవత్సరం వరకు జరిగినటువంటి ఈ పారిశ్రామికీకరణ వల్ల, లేదు అక్కడ జరిగినటువంటి మైనింగ్ల వల్ల ప్రజలు వీటిని ధ్వంసం చేసినటువంటి వివిధ మార్గాల వల్ల చివరికి 1902లో ఆఖరిసారిగా ఈ డిజర్ట్, మౌంటైన్ డిజర్ట్ లోకస్ని చూస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఇంతవరకు ఎప్పుడు కనపడలేదు. చివరికి అది విలుప్తమైనటువంటి దశకి వెళ్ళిపోయింది అనమాట. అందువల్లనే ఇప్పుడు నార్త్ అమెరికన్ కాంటినెంట్లో, అంటార్కిటికాలో ప్రస్తుతానికైతే ఈ మిడతలు అనేటువంటివి లేవు. ప్రపంచం, మన భూగోళం మొత్తం మీద ప్రపంచంలో మిడతలు లేని ప్రాంతాలు, అంటే గ్రాస్ హాపర్స్ లేనటువంటి ప్రాంతాలు రెండు, నార్త్ అమెరికా, అంటార్కిటికా. ఇది అక్కడ జరిగినటువంటి విధ్వంసం ఇది. ఆ తర్వాత మనకి ఎక్కువగా ఇది యూరోపియన్ కంట్రీస్లో జరిగింది, ఆఫ్రికన్ కంట్రీస్లో జరిగింది, అరేబియన్ పెనిన్సులాలో జరిగింది, అండ్ భారతదేశంలో కూడా జరిగింది. అంటే వీటిలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 3 దశలు చెప్పుకున్నాం ముఖ్యంగా. అవుట్బ్రేక్స్, అప్సర్జీ అండ్ ప్లేగ్ దశ, అంటే విపరీతమైనటువంటి సమూహాల దశ అన్నమాట. ఇట్లాంటి వాటి గురించి చెప్పుకునేటప్పుడు ఇది రికార్డు మనకు అందుబాటులో ఉన్నటువంటి రికార్డు ప్రకారం 1900 అప్సర్జీ దశలో 1912లో స్టార్ట్ అయింది. ఇది 1912లో అప్సర్జీ దశకి స్టార్ట్ అయినటువంటి ఇది 1912 నుంచి 1918 మధ్యకాలంలో ప్లేగ్ దశని సంతరించుకుంటుందన్నమాట. అంటే మహా సమూహపు దశని సంతరించుకొని చాలా నష్టాన్ని కలిగజేస్తుంది. ఆ తర్వాత కాలంలో సుమారుగా 1919 తర్వాత సడన్గా ఇది మళ్ళా ప్రతికూల పరిస్థితులు ఏర్పడేటప్పటికీ ఇది ఆగిపోతుంది. ఇదొక ఇన్సిడెన్స్. ఆ తర్వాత 1925 నుంచి 26లో అప్సర్జీ దశకు చేరుకున్నటువంటి ఈ మహాసమూహపు దశ అక్కడి నుంచి 1926 నుంచి 34 మధ్యలో విధ్వంసాన్ని సృష్టించి 1934 తర్వాత ఇది మళ్ళా ప్రతికూల పరిస్థితులు అయినందువల్ల ఆగిపోతుంది. అట్లాగే ఇంకొక ఇన్సిడెన్స్ 1940-41లో అప్సర్జీ దశకి చేరుకొని అక్కడి నుంచి ప్లేగ్ మహాసమూహపు దశకు వచ్చేటప్పటికి 1940-48 మధ్య విధ్వంసాన్ని సృష్టించి 1948 తర్వాత ఆగిపోతుంది. అట్లాగే 1949-50లో బిగిన్ అయ్యి 1963 దాకా విధ్వంసాన్ని సృష్టించి 1963 తర్వాత ఆగిపోతుంది. ఇంకొక దశ 1967-68లో బిగిన్ అయ్యి ప్రాథమిక దశకు వచ్చి అక్కడి నుంచి 1968 దాకా కొనసాగి 1969 తర్వాత ఆగిపోతుంది. రీసెంట్ టైమ్స్ గురించి మనం చెప్పుకోవాలంటే కనుక 1985లో ఇది అప్సర్జీ దశకి చేరుకొని, అంటే ఒక ఏరియా ఉన్నటువంటి సమూహపు దశకి చేరుకొని అక్కడి నుంచి మహాసమూహపు దశకి, అంటే ప్లేగ్ దశకి 1986-88 మధ్య విధ్వంసాన్ని సృష్టించి 89 తర్వాత మళ్ళీ ఇది ఆగిపోతుంది అనమాట. వెరీ రీసెంట్గా జరిగిన దాని గురించి చెప్పుకోవాలంటే కనుక 2003లో అప్సర్జీ దశకి చేరుకొని 2005 వరకు విధ్వంసాన్ని సృష్టించి 2005 తర్వాత ఆగిపోతుంది. ఇది మన భారతదేశంలో ఎప్పుడెప్పుడు విధ్వంసాన్ని సృష్టించింది అనేటువంటి దానికి కూడా ఒక రికార్డు ఉన్నది. మనకు అందుబాటులో ఉన్నటువంటి రికార్డు ప్రకారం ఇది భారతదేశంలో కలిగించినటువంటి నష్టం గురించి చెప్పుకోవాలంటే కనుక, అంటే బ్రిటిషర్స్ టైంలో జరిగింది ఇన్సిడెంట్స్. 1929 ఆ ప్రాంతంలో మనకి 2 రకాల ఈ మిడతల సమూహాలు బయలుదేరి విధ్వంసాన్ని సృష్టిస్తాయి. అది బాంబే లోకస్ట్ అంటారు. ఇది మనకి ప్రాంతీయంగా మన భారతదేశంలో పుట్టినటువంటి దశ ఇది. ఈ బాంబే లోకస్ట్ అనేటువంటిది 1929లో వెస్ట్రన్ ఘాట్స్లో పుట్టి అక్కడి నుంచి మన భారతదేశంలో చాలా ఇబ్బందులు సృష్టిస్తుంది. దీంతో పాటుగా అదే టైంలో నార్త్ ఇండియా నుంచి, అంటే ఇంతకుముందు బ్రిటిషర్స్ టైంలో మనకి అవిభాజ్య భారతదేశం అని చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా పాకిస్తాన్ కూడా కలిసి ఉన్న టైము, ఇరాను ఇటువైపు నుంచి కొన్ని పర్షియన్ కంట్రీస్ కూడా కలిసి ఉన్న టైంలో నార్త్ ఇండియా నుంచి ఈ ఆఫ్రికాలో పుట్టి పర్షియన్ గల్ఫ్ ద్వారా నార్త్ ఇండియాకి వచ్చి నార్త్ ఇండియాలోకి ప్రవేశించి భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అదే టైంలో బాంబే లోకస్ట్ అనేటువంటిది కూడా ఒకటి తయారయ్యి ఇది భారతదేశంలో 1929లో విధ్వంసాన్ని సృష్టిస్తుంది మనకున్నటువంటి రికార్డు అందుబాటు ప్రకారం. అదే టైంలో ఇది భారతదేశంలో నార్త్ ఇండియా ప్రాంతంలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఆ తర్వాత మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ
దక్షిణ భారతదేశపు పెనిన్సులార్లో కూడా ఇది విధ్వంసాన్ని సృష్టించినటువంటి చరిత్ర ఉన్నది. ఆ డాటా గురించి చెప్పుకునేటప్పుడు మనకి నిజాం ప్రెసిడెన్సీ అంటాం. 1929 ఆ ప్రాంతంలో నిజాం టైంలో నిజాం ప్రెసిడెన్సీలో ఇది బాంబే లోకస్ట్ అనేటువంటిది వెస్టర్న్ ఘాట్స్లో పుట్టి ఆ టైంలో మన అమరావతి, మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి ద్వారా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి వైజాగ్ ఏరియాని, వైజాగ్ ఏరియా తర్వాత తమిళనాడు ప్రాంతాన్ని ఇట్లా ఆక్యుపై చేసుకుంటూ కర్ణాటక దాకా వెళ్ళినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇది రికార్డు పరంగా మన భారతదేశంలోని, దక్షిణ భారతదేశంలోని ఉన్నటువంటి మన ఉభయ తెలుగు రాష్ట్రాలని ఇబ్బంది పెట్టినటువంటి డిజర్ట్ లోకస్ట్ కింద, మిడతల కింద వీటిని చెప్పుకోవచ్చు. ఇది 1929 సంవత్సరంలో బాంబే లోకస్ట్ అనేటువంటిది ఒకటి, డిజర్ట్ లోకస్ట్ అనేటువంటి నార్త్ ఇండియా నుంచి, అంటే అరేబియన్ పెనిన్సులార్ నుంచి వచ్చినటువంటి దశ ఒక రకమైనటువంటి ఇదే ఒకటనమాట. సో ఈ రకంగా ఈ భారతదేశంలో, ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశంలో కూడా రికార్డు ప్రకారం ఈ రకంగా మనం ఈ మిడతల దండు వల్ల చాలా నష్టాన్నే ఎదుర్కొన్నామని చెప్పచ్చు. ఇప్పుడు మనం మిడతలు విధ్వంసాన్ని సృష్టించేటువంటి లోకస్ట్గా ఎలా మారుతాయో చెప్పుకున్నాము. ఇవి కలిగించేటువంటి ఎకనామికల్ లాస్, ఆర్థిక నష్టం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పుకున్నాము. మాటలకి లెక్కలకి అందనంత నష్టాన్ని కలిగిస్తాయి ఇవి. వాటి మార్గంలో ఉన్నటువంటి పచ్చటి చెట్లని మొత్తాన్ని కూడా ఎడారి మాదిరిగా చేసి మోడ్లు చేసేస్తాయి. ఇది అవి కలిగించేటువంటి ఆర్థిక నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఏ టైంలో ఇది నష్టాన్ని కలిగించాయి, ఎట్లా చేసాయి అనేది చెప్పుకున్నాము. వీటికి ప్రధానమైనటువంటి జన్మస్థానం ఎక్కడా అని చెప్పుకోవాలంటే కనుక, ముఖ్యంగా సహజంగా ఇవి ఆఫ్రికన్ నేషన్స్లో ఒరిజినేట్ అయ్యి అక్కడి నుంచి మనకి అరేబియన్ పెనిన్సులార్ ద్వారా నార్త్ ఇండియా నుంచి భారతదేశంలో ప్రవేశిస్తాయి. ఎందుకు అట్లా స్పెసిఫిక్గా ఉంటాయని అంటే, వీటికి ముఖ్యంగా మనం ఇప్పుడు జరిగినటువంటి దీని గురించి చెప్పుకోవాలంటే కనుక 2018, 2019లో వీటికి చాలా అనువైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినందువల్ల ఈ తడవ ఇవి ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తూ పర్షియన్ గల్ఫ్, పాకిస్తాను ద్వారా మన భారతదేశంలోకి, రాజస్థాన్, గుజరాత్లోకి ప్రవేశించి ఇప్పుడు మనకి ఇక్కడికి దక్షిణ భారతదేశానికి కూడా వచ్చినాయి అన్నమాట. వీటికి అనుకూల పరిస్థితులు ఏంటని అంటే, కరువుతో కూడిన, అంటే ఒక రకంగా గ్లోబల్ వెదర్ చేంజెసే దీనికి ప్రధాన కారణం. వాతావరణ పరిస్థితులు మనం తెలిసి తెలియకో లేకపోతే అవసరాల కోసం చేస్తున్నటువంటి ఈ విధ్వంసాలే ఇట్లాంటి పరిస్థితులకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ తడవ జరుగుతున్నటువంటి ఈ విధ్వంసానికి కారణం మనకి ఆఫ్రికాలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. అంటే వెస్ట్రన్ ఆఫ్రికాలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాము. అంటే పర్షియన్, అంటే మనకి అరేబియన్ పెనిన్సులార్ కింద ఉంటుంది. ముఖ్యంగా కెన్యా, సోమాలియా, ఇథోపియా, ఇట్లాంటి ఇంకొన్ని దేశాలు ఉన్నాయి. ఇట్లాంటి ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇట్లాంటి దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి గత 2017 నుంచి కరువును ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇట్లాంటి కరువుతో కూడినటువంటి కాలాన్ని నుంచి ఒక్కసారి ప్రొలాంగ్డ్ స్పెల్ ఆఫ్ రెయిన్స్, సైక్లోనిక్ స్టార్మ్స్, ఇట్లాంటి తేమతో కూడినటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు వీటి సమూహాలు పుంఖానుపుంఖాలుగా పెరుగుతాయి. ఇప్పుడున్నటువంటి ఈ అవుట్బ్రేక్కి ప్రధాన కారణం అదే. 2017 అంతకుముందు ఉన్నటువంటి ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, కరువు కాటకాలు, ఈ మిడతలకు ఆహారం లేక ఇవన్నీ కూడా ఒక సమూహంగా ఒక చోటుకి చేరతాయి. చేరి ఒక చోట గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పెట్టినటువంటి వాటి నుంచి వచ్చినటువంటి నింఫ్లు అంటాం, అంటే రెక్కలు లేనటువంటి పురుగులు అంటాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడిపోయి ఆ తర్వాత వెంబడే వచ్చినటువంటి అధిక వర్షాలు, అంటే ప్రొలాంగ్డ్ ఎక్కువ కాలం జరిగినటువంటి వర్షపాతము,
దాంతోపాటు వచ్చినటువంటి సైక్లోనిక్ స్టార్మ్స్ వీటన్నిటి వల్ల వీటి సంతతిని విపరీతంగా పెంచుకుంటాయి. ఇవి గుడ్లు పెట్టడానికి అనువైనటువంటి శీతోష్ణ స్థితి వాతావరణ పరిస్థితులు ఏంటంటే తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి ఇసుక నేలలు. ఇట్లాంటి వాటిల్లో ఇవి గుడ్లు ఎక్కువగా పెట్టుకుంటూ వీటి సంతతిని విపరీతంగా పెంచుకుంటాయి అన్నమాట. ఇప్పుడు జరిగినటువంటి అనర్థానికి మూలము ఆరిజినేషన్ అక్కడే ఏర్పడింది. పెనిన్సులర్ అంటే మన హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో బిగిన్ అయినటువంటి ఈ ఉధృతి తదుపరి క్రమంలో 2018లో 2 అతి ముఖ్యమైనటువంటి తుఫాన్లు వస్తాయి. అరేబియన్ పెనిన్సులార్లో 2 ముఖ్యమైనటువంటి తుఫాన్లు వస్తాయి. ఆ 2 ముఖ్యమైనటువంటి తుఫాన్లే వీటిని ఉధృతిని పెంచుతాయి అన్నమాట. అక్కడ వాటికి అనుకూల పరిస్థితులు ఏర్పడి అక్కడ గ్రుడ్లు పెట్టి సమూహాలు పెరిగి వాటి యొక్క విస్తీర్ణాన్ని పెంచుకొని ఇందాక మనం అనుకున్నట్లుగా అరేబియన్ పెనిన్సులార్ ద్వారా ఇరాను, పాకిస్తాన్ నుంచి లాస్ట్ ఇయర్ 2019లో గుజరాత్, రాజస్థాన్కి వచ్చినాయి. ఆ గుజరాత్, రాజస్థాన్కి వచ్చినవి ఇప్పుడు వాటికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నందువల్ల, అంటే నిజం వాస్తవంగా సూటిగా చెప్పుకోవాలంటే కనుక ఇప్పటికన్నా కూడా వచ్చే కాలం చాలా ప్రమాదకరమైనటువంటి కాలం. జూన్ తర్వాత నుంచి ఇవి రాకూడదనే భగవంతుడిని ప్రార్థిద్దాం మనం. జూన్ తర్వాత వీటికి విపరీతంగా ఫేవరబుల్ కండిషన్స్ ఏర్పడతాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ స్థాయిలో పంటలు లేనందువల్ల ఇది కలిగించేటువంటి నష్టం కూడా లిమిటెడ్గానే ఉంటుంది. ఆ తదుపరి క్రమంలో జూన్ తర్వాత ఖరీఫ్ సీజన్ మొదలయ్యేటప్పటికి మన రైతు మిత్రులు ఏర్పరిచేటువంటి పంటలు వీటి వల్ల వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేటువంటిదే పాలకులకి, ప్రభుత్వాలకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఇట్లా హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి కెన్యా, సోమాలియా, ఇథోపియా ఇక్కడి నుంచి బిగిన్ అయినటువంటివి అరేబియన్ పెనిన్సులార్కి వచ్చేటప్పటికి అక్కడ ఏర్పడినటువంటి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి, అంటే 2018 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి 2 సైక్లోన్స్, ఆ 2 సైక్లోన్స్ వీటికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పరిచేటప్పటికి ఆ అనుకూల పరిస్థితుల్లో ఆ ఇసుక నేలల్లో ఇవి గ్రుడ్లు పెట్టుకొని ఈ గ్రుడ్ల ద్వారా విపరీతమైనటువంటి సంఖ్యను పెంచుకొని ప్లేగ్ దశకి చేరి అక్కడి నుంచి ఈ సమూహాలు మనల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తూ వస్తున్నటువంటి ఈ డిజర్ట్ లోకస్ట్ని మనం టూకీగా చెప్పుకోవాలంటే కనుక ఇప్పటిదాకా మనం చెప్పుకుంది గ్రాస్ హాపర్సు ఎట్లా డిజర్ట్ లోకస్ట్లుగా తయారయ్యాయి, ఇవి కలిగించేటువంటి ఆర్థిక నష్టం అపారం, ఇంతకుముందు ఇవి తలెత్తినటువంటి డాటా, వీటి పుట్టుక ఎక్కడి నుంచి జరిగిందనే దాని గురించి ఈ తడవ జరిగింది మాత్రం హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి బిగిన్ అయింది. అక్కడి నుంచి అరేబియన్ పెనిన్సులార్కి వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఇరాన్ ద్వారా, పాకిస్తాన్ ద్వారా భారతదేశంలోకి రాజస్థాను, గుజరాత్ ద్వారా ఎంటర్ అయినాయి. ఇట్లా వీటి దశలు ఉంటాయి. ఇప్పుడు వీటి కంట్రోల్ మెజర్స్ ఎలా చేయాలి, వీటి నివారణ ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా ఏదైనా అంటే మన శత్రు కీటకాన్ని కానీ దేన్నైనా సరే నిర్మూలించాలంటే దాని బలాలేంటి, దాని బలహీనతలేంటి, అది ముఖ్యంగా తెలుసుకోవాలి ముందు. అట్లానే ఇప్పుడు ఈ డిజర్ట్ లోకస్ట్ షిస్టోసర్కా గ్రెగేరియా, దీన్ని మనం అదుపు చేయాలి అని అంటే దీని బలాలేంది, దీని బలహీనతలేంది అది మనం స్టడీ చేయాల్సి వస్తుంది. అది స్టడీ చేయాలంటే దీని యొక్క లైఫ్ సైకిల్ని స్టడీ చేయాలి మనం. దీని జీవిత చక్రాన్ని స్టడీ చేస్తే ఆ జీవిత చక్రంలో మనం ఏ దశలో దీన్ని నిర్మూలించవచ్చు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇట్లా చూసుకున్నప్పుడు దీని లైఫ్ సైకిల్ని కనుక తీసుకుంటే ఈ డిజర్ట్ లోకస్ట్ జీవిత చక్రాన్ని మనం 3 దశలు, ప్రధాన దశలుగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఈ 3 ప్రధాన దశలు ఏంటంటే పెద్ద పురుగులు, అడల్ట్ ఇన్సెక్ట్స్, తర్వాత గ్రుడ్డు దశ, తర్వాత
హాపర్ స్టేజ్ అంటే నింఫ్ అంటారు దీన్ని, రెక్కలు లేనటువంటి పురుగు నింఫ్ స్టేజ్, ఆ తర్వాత మళ్ళీ అడల్ట్ అన్నమాట. దీనికి ముందు ఒక చిన్న ఉదాహరణ, అంటే ఇందాక టాపిక్ చెప్తూ అది మర్చిపోయాను నేను ఫ్లోలో. అసలు ఇప్పుడు ఉన్నటువంటి, నేను ఇందాకనే ఒక వీడియో చూడటం జరిగింది, ఇది తమిళనాడులోనూ మన అనంతపూర్లో వచ్చినటువంటి మన మిత్రులు ఇవి చూసి భయపడిపోయి ఇది డిజర్ట్ లోకస్టేనో వచ్చేసినాయి అని చెప్పి కొద్దిగా కంగారు పడ్డారు. అట్లాంటి కంగారుని కొంతవరకు నివృత్తి చేసుకుంటానికి గాబరా పడకుండా ఉండాలంటే మనం దీన్ని చూసి ఇది సోలిటరీ ఫేజ్లో ఉన్నటువంటి గ్రాస్ హాపరు మిడతల, లేదంటే గ్రెగేరియస్ స్టేజ్కి మారినటువంటి గ్రాస్ హాపర్ మిడతల అనేది మనం దాన్ని చూసి కొంతవరకు రూపాన్ని చూసి రంగుని చూసి గుర్తుపట్టచ్చు. ఎట్లా అంటే ఇందాకనే చెప్పుకున్నాం, గ్రాస్ హాపర్సు గ్రీన్ కలర్లో కానీ బ్రౌన్ కలర్లో కానీ ఉంటాయి. ఇందాక నేను తమిళనాడులో ఆ వీడియో చూసినప్పుడు కానీ అనంతపూర్లో వీడియో చూసినప్పుడు కానీ అవి బ్రౌన్ కలర్లోనే ఉన్నాయి. మరి డిజర్ట్ లోకస్ట్ని చూసి అట్లా గుర్తుపట్టాలి. డిజర్ట్ లోకస్ట్లు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సెరటోనిన్ సెక్రేషన్ వల్ల వాటి రంగు మారుతుంది, వాటి శరీర పరిమాణం పెరుగుతుంది. ఎట్లా అంటే పసుపు రంగు శరీరాకృతి మీద నల్లటి మచ్చలతో ఇవి రూపాంతరం చెందుతాయి. దాన్ని ఒకసారి చూసి గుర్తుపట్టచ్చు. ఆ రంగుని రూపాన్ని చూసి అది సోలిటరీ లోకస్టా, సోలిటరీ ఫేజ్ లోకస్టా, లేదు విధ్వంసాన్ని సృష్టించేటువంటి గ్రెగేరియస్ లోకస్టా అనేటువంటిది మనం గుర్తించవచ్చు. ఎల్లో కలర్లో ఉండి పసుపు మచ్చలు ఉంటాయి, నల్లటి మచ్చలు ఉంటే కనుక అది గ్రెగేరియస్ స్టేజ్లో ఉన్నటువంటి డిజర్ట్ లోకస్టే. అయితే వాటిల్లో కూడా కొన్ని పింక్ కలర్లో ఉన్నాయి. మరి ఈ పింక్ కలర్ ఏంది, ఇవి మరి మామూలు మిడతలా లేకపోతే ప్రమాదాన్ని కలిగించేటువంటి మిడతలా అని చెప్పుకుంటే కనుక ఈ గ్రెగారియస్ స్టేజ్లో దాని గురించి ఇప్పుడు లైఫ్ సైకిల్లో చెప్దాం అనేటువంటి ఉద్దేశంలో ఇక్కడికి వచ్చాను. లైఫ్ సైకిల్ టైంలో ఇది చెప్దాం అన్నట్లుగా చెప్తున్నా, దానికి ముందు చెప్తున్నాను. ఇప్పుడు గ్రెగేరియస్ స్టేజ్లోకి మారినటువంటి మిడతల్ని చూసి మనం గుర్తుపట్టచ్చు వాటి రూపాన్ని రంగుని. ఎట్లా అంటే పసుపు రంగులో నల్లటి మచ్చలతో ఉంటాయి. ఇవి అడల్ట్ ఇన్సెక్ట్స్, మేటింగ్కి సిద్ధమైనటువంటి గ్రుడ్లు పెట్టేటువంటి దశలో ఉన్నటువంటి అడల్ట్ షిస్టోసెర్కా గ్రెగేరియా అనేటువంటి మిడతలు ఇవి. వీటిల్లో కొన్ని పింక్ కలర్లో కూడా ఉంటాయి. ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి మరి అవేంటి అని అంటే కనుక ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి గ్రుడ్ దశ నింఫ్ స్టేజ్ తర్వాత అడల్ట్. ఈ అడల్ట్ మెచ్యూర్డ్ అడల్ట్గా మారటానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ మెచ్యూర్డ్ కానటువంటి అడల్ట్ రూపంలోనే ఉంటుంది, కానీ పింక్ కలర్లో ఉంటుంది. వీటి రెక్కలు కొద్దిగా డ్రూపింగ్లో కిందకి ఉంటాయి అన్నమాట, అంత గట్టి పడి ఉండవు. ఇంకా ఒక 3 వారాల దశ తీసుకుంటుంది. రెక్కల పురుగుగా అడల్ట్గా తయారైన తర్వాత అది మెచ్యూర్డ్ స్టేజ్కి వెళ్ళటానికి ఇది సుమారుగా 3 వారాల టైం తీసుకుంటుంది. ఈ 3 వారాల టైంలో పింక్ కలర్ నుంచి ఎల్లో కలర్కి నల్లటి మచ్చలకి రూపాంతరం చెందుతూ బలమైనటువంటి రెక్కల్ని తయారు చేసుకుంటుంది. ఆహారాన్ని విపరీతంగా తీసుకొని బలమైనటువంటి రెక్కలను తీసుకొని పసుపు రంగులోకి నల్ల మచ్చలతో తయారవుతుంది. సో పింక్ కలరు, ఎల్లో కలరు మనం చూసినప్పుడు అది గ్రెగేరియస్ ఫేజ్లో ఉన్నటువంటి డిజర్ట్ లోకస్ట్ అని గుర్తుపట్టాలి. గ్రీన్ కలరు, బ్రౌన్ కలరు ఇట్లా ఉన్నప్పుడు మాత్రం దాన్ని మనం సాలిటరీ ఫేజ్లో ఉన్నటువంటి గ్రాస్ హాపర్ కింద మనం దాన్ని హాపర్ కింద గుర్తించాలి. ఇది సాలిటరీ స్టేజ్లో ఉన్నప్పుడు అంత విధ్వంసాన్ని కలిగించదు. గ్రెగేరియస్ ఫేజ్కి మారేటప్పటికి విధ్వంసాన్ని సృష్టిస్తుంది, మహాసమూహాలుగా ఏర్పడతాయి. సో ఇట్లా వాటి రూపాన్ని చూసి మనం గుర్తుపట్టచ్చు. ఇప్పుడు దీని లైఫ్ సైకిల్ కిందకి వచ్చేటప్పటికి మనకి ప్రధానంగా దీని అడల్ట్ ఇన్సెక్ట్ వచ్చేటప్పటికి సుమారుగా అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు 5 నుంచి 9 నెలలు బతికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఫేవరబుల్ కండిషన్స్, అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ డిజర్ట్ లోకస్ట్ సుమారుగా 5 నుంచి 9 నెలల దాకా బతుకుతుంది. ఇది ఇట్లాంటి దశలో ఆడపురుగు అయితే కనుక తన జీవిత కాలంలో సుమారుగా 2 నుంచి 3 దశల్లో గ్రుడ్లను పెడుతుంది. ఈ గ్రుడ్లు పెట్టేటువంటి దశల్లో కూడా సోలిటరీ స్టేజ్లో ఉన్నటువంటి లోకస్ట్ పెట్టేటువంటి గ్రుడ్లు పెట్టేటువంటి పరిస్థితికి గ్రెగేరియస్ స్టేజ్కి వచ్చేటువంటి పురుగు పెట్టేటువంటి గ్రుడ్ల పరిస్థితికి మార్పు ఉంది. అది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇట్లా అడల్ట్ స్టేజ్ కింద ఉన్నటువంటి పురుగు దాని జీవిత చరిత్రలో, దాని జీవిత చక్రంలో కనీసం 2 నుంచి 3 సార్లు గ్రుడ్లు పెడుతుంది. అది
పెద్ద పురుగు యొక్క జీవిత దశ 5 నుంచి 9 నెలలు ఉంటుంది ఫేవరబుల్ కండిషన్స్లో. అక్కడి నుంచి అది గ్రుడ్డు పెడుతుంది. ఈ గ్రుడ్డు దశ సుమారుగా 2 నుంచి 3 వారాలు ఉంటుంది. 2 నుంచి 3 వారాలు ఉన్నటువంటి ఈ గ్రుడ్డు దశ నుంచి నింఫ్ స్టేజ్కి పిల్ల పురుగుకి మారుతుంది. ఈ 2-3 వారాల్లో గుడ్డు పిల్ల పురుగుకి మారుతుంది. దీన్ని హాపర్ అంటారు, లేదంటే నింఫ్ అంటారు. దీనికి రెక్కలు ఉండవు, పెద్ద మిడతలాగానే ఉంటుంది. డిఫరెన్స్ వల్ల వీటికి రెక్కలు ఏర్పడవు. అప్పటికి ఈ నింఫ్ స్టేజీ లేదా హాపర్ స్టేజీ సుమారుగా 3 వారాలు ఉంటుంది. ఈ 3 వారాల సమయంలో ఈ నింఫ్ స్టేజీ కనీసం 5 నుంచి 6 సార్లు మౌల్టింగ్ అంటాం. అంటే దాని పైన ఎక్సోస్కెలిటన్ అంటారు. అంటే దాని పైన ఈ ఇన్సెక్ట్స్ అన్నిటికి కూడా మనకి మానవులకు ఉన్నట్లుగా ఇన్నర్ స్కెలిటన్ ఉండదు, బయట బాహ్య ఉరహపంజరమే ఉంటుంది. దాన్ని ఎక్సోస్కెలిటన్ అంటారు. దాన్ని వదిలిపెట్టేదాన్ని మౌల్టింగ్ అంటారు. ఇప్పుడు ఈ నింఫ్ దశలో ఉన్నటువంటి హాపర్ దశలో ఉన్నటువంటి ఈ పురుగు దాని జీవిత చక్రం సుమారుగా 3 వారాలు అనుకుంటే ఈ 3 వారాల సమయంలో 5 నుంచి 6 సార్లు మౌల్టింగ్ చేస్తుంది. అంటే దాని ఎక్సోస్కెలిటన్ని వదిలేస్తుంది. ఇది 5-6 సార్లు చేస్తుంది ఈ ప్రక్రియని. మౌల్టింగ్ చేసిన ప్రతిసారి దాని శరీర పరిమాణాన్ని పెంచుకుంటుంది. ఇట్లా ఈ శరీర పరిమాణాన్ని పెంచుకుంటూ మౌల్టింగ్ చేసుకుంటూ ఈ ఉన్నటువంటి ఈ పురుగులన్నీ కూడా ఒక సమూహాలుగా ఏర్పడి నిర్ణీతమైనటువంటి ఒక ప్రదేశంలో సంచరిస్తూ ఉంటాయి. వీటి పోకడంతా కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు నేరుగానే వెళ్తాయి. వీటి మూమెంట్ ఎంత నుంచి ఎక్కడ దాకా ఉంటుందని చెప్పుకుంటే కనుక నింఫ్ దశలో ఉన్నటువంటి ఈ హాపర్స్ యొక్క మూమెంట్ ఫేవరబుల్ కండిషన్స్లో ఉదయపు వేళల్లో సుమారుగా 200 మీటర్స్ నుంచి 1700 మీటర్స్ దాకా కూడా ఇవి ప్రయాణించగలిగినటువంటి దూరాలు ఉంటాయి నింఫ్ దశ. అడల్ట్ ఇన్సెక్ట్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. అడల్ట్ ఇన్సెక్ట్ అయితే కనుక వాటికి అనుకూలమైనటువంటి ప్రదేశం ఈ ఇన్సెక్ట్స్ కోల్డ్ బ్లడెడ్ లింఫ్ బ్లడ్ అంటాము. కోల్డ్ బ్లడెడ్ ఇన్సెక్ట్స్ ఇవి. వీటికి సూర్యరశ్మి ఉష్ణోగ్రత సూర్యరశ్మి పగటి వేళలు చాలా ఇంపార్టెంట్. సూర్యుడి యొక్క గమనం ప్రకారమే ఇవి వాటి పోకడని పోతూ ఉంటాయి అన్నమాట. ఫేవరబుల్ కండిషన్స్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇట్లా వెదర్ డైరెక్షన్ విండ్ డైరెక్షన్ కూడా అంటే నేను మళ్ళీ మధ్యలో డివైట్ అయితే చెప్తున్నాను, ఇందాక మర్చిపోయాను చెప్తాను నేను. అడల్ట్ ఇన్సెక్ట్ అనేటువంటిది సుమారుగా అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అనుకూల ఉష్ణోగ్రతలు విండ్ స్పీడ్ సూర్యరశ్మి ఉన్నప్పుడు 150 నుంచి 200 కిలోమీటర్లు ఎటే స్ట్రెచ్ ప్రయాణించగలిగినటువంటి శక్తి కలిగి ఉంటాయి ఇవి. అందుకనే ఇవి ప్రయాణం తర్వాత ఆకలి మీద ఉండి ఎక్కడైతే ఆ వాలతాయో అక్కడ ఉన్నటువంటి దాన్ని విధ్వంసం చేసేసి హరిత పదార్థం అనేది లేకుండా చేసేస్తాయి. సో ఇంతంత దూరాలని కూడా చాలా అవలేలుగా దాటగలిగేవి. వీటి అనుకూలమైనటువంటి విండ్ స్పీడ్ కిందకు వచ్చేటప్పటికి సుమారుగా పర్ సెకను 7 మీటర్స్ విండ్ స్పీడ్ ఉంటే కనుక అంతకన్నా తక్కువ ఉండాలి. 7 మీటర్స్ పర్ సెకండ్ వేగాన్ని లోపు ఉన్నటువంటి పరిస్థితులు వీటికి అనుకూలమైనటువంటి గాలి వేగం ఆ టైంలో ఇవి 150 నుంచి 200 కిలోమీటర్లు కూడా ఒక రోజులో ప్రయాణించడానికి మార్గం ఏర్పడుతుంది. పోతే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా నింఫ్ దశలో ఉన్నటువంటి వాటికి అంటే పిల్ల పురుగులు హాపర్ స్టేజ్లో ఉన్నటువంటివి 200 మీటర్స్ నుంచి 1700 మీటర్స్ దూరాలని అనుకూల పరిస్థితుల్లో ప్రయాణించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవి ఈ రకంగా వాటికి ఉన్నటువంటి 3 వారాల జీవిత కాలంలో ఈ నింఫ్ స్టేజ్లో ఉన్నటువంటి హాపర్స్ కనీసం 5 నుంచి 6 సార్లు మౌల్టింగ్ చేసుకుంటూ పైన ఉన్నటువంటి ఎక్సోస్కెలిటన్ వదులుకుంటూ వాటి శరీర పరిమాణాన్ని పెంచుకుంటూ సమూహాలుగా ఏర్పడుతూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వీటన్నిటిని కూడా దగ్గరికి ఒక గుంపులాగా తయారయ్యి ముందుకెళ్తూ ఉంటాయి. ఇవి అననుకూల పరిస్థితులు పగటిపూట అనుకూల పరిస్థితి లేకపోతే నింఫ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ పిల్ల పురుగులు రాత్రిపూట కూడా ప్రయాణం చేయగలిగినటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఇవి ఈ రకంగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఇవి ఈ 3 వారాల దశలో బలంగా తయారైపోయి అక్కడి నుంచి అడల్ట్ స్టేజ్లో ఉండేటువంటి ఇన్సెక్ట్ కిందకు వస్తాయి. ఇది 3వ దశ. అడల్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ఇన్సెక్ట్ గ్రెగేరియస్ ఫేజ్లో
పింక్ కలర్లో ఉంటుంది, రెక్కలు ఇంకా గట్టిపడి ఉండవు. ఈ దశ 3 వారాలు ఉంటుంది సుమారుగా. ఈ 3 వారాల్లో ఇది రంగుని ఎల్లో కలరు నల్ల మచ్చలకి మార్చుకుంటూ జనరల్గా జరిగేటువంటి ప్రక్రియ. ఇది ఖచ్చితంగా ఇట్లానే జరగాలని ఏం లేదు, కానీ జీవితకాలం మాత్రం అడల్ట్ ఇన్సెక్ట్ అయిన తర్వాత మెచ్యూర్డ్ స్టేజ్కి రావడానికి సుమారుగా 3 వారాలు పడుతుంది. ఈ 3 వారాల కాలంలో ఈ రకంగా రెక్కలని గట్టిపరుచుకొని ఇవి పెద్ద పురుగులుగా మారి బ్రీడింగ్కి ఇట్లా తయారైనటువంటివి ప్లేగ్ దశకి చేరి మహాసమూహాలుగా ఏర్పడి విపరీతమైనటువంటి దూరాల్ని కవర్ చేస్తూ ప్రయాణిస్తూ ఉంటాయి. ఏ కారణం చేతైనా అలసిపోయినవి కానీ లేదా ఈ సమూహం నుంచి విడిపడినవి కానీ వేరుపడినప్పుడు 1-2 జనరేషన్స్ మారిన తర్వాత మళ్ళా గ్రెగేరియస్ ఫేజ్ నుంచి సోలిటరీ ఫేజ్కి వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రంగు మార్చుకొని మళ్ళా పాతవి చిన్నవి అయినటువంటి ఏకాంతంగా ఉన్నటువంటి ఆకుపచ్చని బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి సోలిటరీ ఫేజ్కి మారిపోతాయి 1-2 జనరేషన్స్ అయ్యేటప్పటికి. అంటే సమూహాన్ని నుంచి విడిపడినవి అనమాట. అంటే శత్రు పురుగుల నుంచి, శత్రు రెప్టైల్స్ నుంచి, ఇట్లాంటి వాటి నుంచి తప్పించుకొని బయటపడినవి మళ్ళా వెనకటి స్థాయికి మామూలు స్థితికి వచ్చేస్తాయి. సమూహంతో పోయే మాత్రం అవి పోయినన్నాళ్ళు, సమూహంలో ఉన్నన్నాళ్ళు ఇదే రూపాన్ని, ఇదే పరిమాణాన్ని కలిగి ముందుకెళ్తూ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్లుగా ఇప్పుడు మనకి దీని జీవిత చక్రం గురించి చెప్పుకున్నాం. పెద్ద పురుగు 5 నుంచి 9 నెలలు ఉంటుంది. అది పెట్టేటువంటి గుడ్డు సుమారుగా 2 నుంచి 3 వారాలు ఉంటుంది. ఆ గుడ్డు దశ నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు హాపర్ స్టేజ్ అంటాం, లేదా నింఫ్ స్టేజ్ అంటాం. ఇవి సుమారుగా 3 వారాలు ఉంటాయి. ఈ 3 వారాల దశలో కనీసం 5 నుంచి 6 సార్లు మౌల్టింగ్ చేసుకుంటుంది, శరీర పరిమాణాన్ని పెంచుకుంటూ రంగును మార్చుకుంటుంది. అక్కడి నుంచి అడల్ట్ ఇన్సెక్ట్గా తయారవుతుంది. ఈ అడల్ట్ ఇన్సెక్ట్ ప్రిమెచ్యూర్ అడల్ట్ ఇన్సెక్ట్ అనొచ్చు దీన్ని. ఈ దశ మనకి సుమారుగా 3 వారాలు ఉంటుంది. ఈ 3 వారాల్లో రంగును మార్చుకొని రెక్కల్ని గట్టిపరుచుకొని అడల్ట్ ఇన్సెక్ట్గా మారిపోతుంది, డిజర్ట్ లోకస్ట్గా మారిపోతుంది. అయితే ఇక్కడ అతి ప్రధానమైనటువంటిది ఇంకోటి కూడా ఏంటంటే మనం చెప్పుకోవాలంటే, సాలిటరీ స్టేజ్లో ఉన్నటువంటి గ్రాస్ హాపరు గుడ్లు పెట్టేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది. గ్రెగేరియస్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ డెజర్ట్ లోకస్ట్ గుడ్లు పెట్టేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది. మనకి సాలిటరీ స్టేజ్లో ఉన్నటువంటి ఈ గ్రాస్ హాపరు గుడ్లు పెట్టేటువంటి విధానం సుమారుగా 90 నుంచి 160 గుడ్ల దాకా పెడుతుంది. గ్రెగేరియస్ స్టేజ్కి వచ్చేటప్పటికి అంటే మహాసమూహాలుగా ఏర్పడిపోయి శరీర పరిమాణాన్ని పెంచుకొని రంగు మార్చుకున్నప్పుడు ఇవి గుడ్లు పెట్టేటువంటి విధానం కంప్లీట్గా మారిపోతుంది. అంటే ఇవి ఎంత విపరీతంగా పాపులేషన్స్ పెంచుకుంటాయనంటే, 1 స్క్వేర్ మీటర్ స్థలంలో సుమారుగా 1000 ఎగ్ పాడ్స్ని పెడతాయి. ఎగ్ పాడ్ అనేటువంటిది మళ్ళీ వేరు, నేను చెప్తాను దాని గురించి. 1 చదరపు మీటర్ స్థలంలో సుమారుగా గ్రెగేరియస్ ఫేజ్లో ఉన్నటువంటి డిజర్ట్ లోకస్ట్ ఆడ తల్లి పురుగు ఇట్లాంటివన్నీ సమూహంగా ఏర్పడి 1 చదరపు మీటర్లో సుమారు 1000 పాడ్స్ని పెడతాయి. ఒక్కొక్క పాడ్లో సుమారుగా 80 గుడ్లు ఉంటాయి. ఇట్లాంటి ఈ పాడ్ ప్రొడక్టివ్ లైఫ్ స్పాన్ ఒక అడల్ట్ ఇన్సెక్ట్ తల్లి పురుగు ఆడ పురుగుకి సుమారుగా 2 నుంచి 3 సార్లు చేస్తుంది. ఎట్లయితే దాని జీవిత చరిత్రలో ఈ ఎగ్ పాడ్స్ని పెట్టడం అనేటువంటిది 2 లేదా 3 సార్లు చేస్తుంది. ఒక పాడుకు వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఈ పాడు ఎట్లా ఉంటుందనేటువంటి చెప్పుకోవాలని అంటే కనుక, పెద్ద పురుగు దాని గుడ్లు పెట్టేటువంటి విధానానికి కిందకి వచ్చేటప్పటికి మనకి దీనికి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటంటే మాయిస్ట్ శాండీ సాయిల్స్, ఆప్టిమమ్ టెంపరేచర్స్ ఉండాలి. ఎట్లా అంటే ఇది దాని అబ్డామిన్ యొక్క టిప్ ద్వారా భూమిలో ఆప్టిమల్ టెంపరేచరు, ఆప్టిమల్ మాయిశ్చర్ ఉన్నదా లేదా అని చెప్పి టిప్ ఆఫ్ అబ్డామిన్ ద్వారా సుమారుగా 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతులో దాని పొట్ట భాగం టిప్ని
జొప్పించి గుంటలాగా చేసి లోపలికి గుచ్చుతుంది. గుచ్చి అక్కడ సరైన మాయిశ్చర్ ఉందా, అది గ్రుడ్లు పెట్టడానికి అనువైనటువంటి టెంపరేచర్ ఉందా అనేది క్యాల్కులేట్ చేసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి సెన్సరీ ఆర్గాన్స్ ఉంటాయి దానికి. అట్లా గుడ్లు పెట్టేటప్పుడు ఎట్లా పెడుతుందంటే, దీని గుడ్డు గురించి చెప్పుకోవాలంటే కనుక మన బియ్యపు గింజ అంటే అంత లా ఉండదు, ఆ ఆకారంలో చాలా చిన్న సన్నటి గ్రుడ్లను పెడుతుంది ఇది. ఆ గ్రుడ్లను కూడా ఎట్లా పెడుతుందంటే, ఒకసారి దీన్ని ఎగ్ పాడ్ అంటాము. ఎగ్ పాడ్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, మనకి అరటి గెలలో హస్తాలు ఎలా ఉంటాయో అట్లా భూమిలో ఇది 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతులో దానికి అనుకూలమైనటువంటి తేమ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఆ లోతులో 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతులో ఒక అరటి గెల హస్తాలు ఎట్లా ఉంటాయో అట్లా ఒక పాడుకి 80 గ్రుడ్లను పెడుతుంది. ఇట్లాంటి దశ ప్రతి ఆడకీటకానికి దాని జీవిత చరిత్రలో కనీసం 2 నుంచి 3 సార్లు చేస్తుంది. అది ఎంత డెన్స్గా ఇవి గుడ్లు పెడతాయి అనేటువంటి దానికి ఒక ఉదాహరణ, 1 స్క్వేర్ మీటర్ పరిధిలో సుమారుగా 1000 ఎగ్ పాడ్స్ ఉంటాయి. కానీ ప్రకృతి కూడా అదే ప్రకృతి యొక్క చతురత. మార్టలిటీ స్టేజ్ని దాటుకొని ఒక ఎస్టిమేషన్ ప్రకారం అయితే కనుక 80 గుడ్లు, ఒక పాడు ఎగ్ పాడులో 80 గుడ్లు ఉన్నా కూడా మార్టలిటీని దాటుకొని సుమారుగా 16 నుంచి 20 నింఫ్ హాపర్స్ మాత్రమే బయటకు వస్తాయి. 80 పురుగులు బయటికి రావు. ఈ రకంగా వాటి సంతతిని విపరీతంగా పెంచుకుంటాయి. ఇట్లా గ్రుడ్లు పెడతాయి. ఈ గ్రుడ్ల నుంచి వచ్చినటువంటి గ్రెగేరియస్ ఫేజ్లో ఉన్నటువంటి అడల్ట్ ఫిమేల్ ఇన్సెక్ట్స్ ఈ రకంగా గుడ్లను పెడతాయి, ఇంత డెన్స్గా గ్రుడ్లను పెడతాయి. ఇప్పుడు మనం దీని జీవిత చక్రాన్ని చదువుకున్నాం కాబట్టి మనకి వీటి జీవిత చక్రంలో ఏ దశలు బలమైనటువంటివి, మనకి లొంగనటువంటివి, ఏ దశలు మోస్ట్ వల్నరబుల్, సులువుగా మనం దీన్ని అంతం చేయగలిగినటువంటివి అని చెప్పుకుంటే కనుక, ఎగ్ స్టేజ్ నుంచి ప్రిమెచ్యూర్ లేదా హాపర్ నింఫ్ రెక్కలు లేనటువంటి నింఫ్ స్టేజీ, అక్కడి నుంచి ప్రిమెచ్యూర్ అడల్ట్ స్టేజ్ అంటే ఎగ్ దశ 2-3 వారాలు, నింఫ్ హాపర్ దశ 3 వారాలు, ప్రిమెచ్యూర్ అడల్ట్ దశ అంటే ఎగరలేని ప్రిమెచ్యూర్ అడల్ట్ దశ, రెక్కలు ఇంకా బలంగా తయారై ఉండవు, రెక్కలు ఉన్నా కూడా పింక్ కలర్లో ఉంటాయి అవి. ఆ దశ ఒక 3 వారాలు అంటే 2 వారాలు ఎగ్ దశ అనుకుంటే 3 వారాలు నింఫ్ స్టేజ్ అనుకుంటే 3 వారాలు ప్రిమెచ్యూర్ అడల్ట్, 3 3 6 2 8, కనీసం 45 డేస్ టైంలో మనం ఇవి ఎక్కడైతే పుడుతున్నాయో, ఆరిజినేషన్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ వీటిని మనం టెక్నికల్గా అంతం చేయగలిగితే ఈ సమూహాలు అనేటువంటివి ఏర్పడవు. ఇది అతి ప్రధానమైనటువంటి దశ. అందుకనే లైఫ్ సైకిల్ తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకనంటే దీనికోసమే. ఇది ఎక్కడైతే పుడుతుందో, ఎక్కడైతే గ్రుడ్లు పెడుతుందో ఆ గ్రుడ్లు పెట్టేటువంటి దశ మనకి సుమారుగా 45 రోజులు, 6 వారాలు. ఈ 6 వారాల్లో దాన్ని మనం అంతం చేయగలిగితే ఈ సమూహాలు ప్లేగ్ దశలోకి రావివి. వీటిని ఎట్లా అంతం చేయాలి, నివారణ చర్యలు ఏందనేది తర్వాత అంకంలో మనం చెప్పుకుందాం. సో ఇది మనకి ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్. వల్నరబుల్ స్టేజ్లో ఉన్నటువంటి దశ, దాన్ని మనం అట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంకొక అంటే దీని నివారణ చర్యలు, ప్రధానమైనటువంటి నివారణ చర్యలకు వచ్చేటప్పుడు దీన్ని వరల్డ్ వైడ్ ఎట్లా మానిటర్ చేస్తున్నారు అనేటువంటి దాని గురించి చెప్పుకోవాలంటే కనుక, వరల్డ్ వైడ్గా యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒకటి ఉన్నది. దీని యొక్క ఆఫీసు ఇటలీ అయినటువంటి రోమ్లో ఉంటుంది. ఇటలీలో ఉన్నటువంటి రోమ్లో ఉన్న ఈ ఆఫీసు, ఇంటర్నేషనల్ ఆఫీసు, వీళ్ళు ఇంటర్నేషనల్ క్లైమాటిక్ ఆర్గనైజేషన్తో కోఆర్డినేట్ చేసుకుంటూ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ ప్లేగ్ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ దేశం మీద ఈ ప్లేగ్ దశలో ఉన్నటువంటి
డిజర్ట్ లోకస్ట్లు ఉన్నాయి అనేటువంటిది సెటిలైట్ పిక్చర్స్ ద్వారా వీటి సమూహాలను గుర్తించి ఇవి ఎక్కడ గ్రుడ్లు పెడుతున్నాయి, ఎక్కడ భూమి మీద వాలినాయి అనేటువంటిది ఆ సెటిలైట్ ఇమేజెస్ పిక్చర్స్ తీసుకొని క్లైమాటిక్ కండిషన్స్ అంటే గాలి వాలు ఎటు ఉంది, వీటి సమూహాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఏ డైరెక్షన్లో ఎటు వెళ్తున్నాయి అనేటువంటిది ఈ రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రపంచ దేశాలతో వీటి యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చేసేటువంటి పని. మన దేశం గురించి చెప్పుకోవాలంటే కనుక బ్రిటిషర్స్ టైంలోనే సుమారుగా 1939 సంవత్సరంలో ఏర్పడింది ఇది. ఆ తర్వాత 1949 సంవత్సరంలో అథెంటికేట్ అయింది. ఇది మన దేశంలో కూడా ఉన్నది. కాకపోతే మనకి ఈ బెడద లేనందువల్ల ఇంతవరకు ఎప్పుడు కూడా మిడతల దండు ప్రమాదం అంత ఫ్రీక్వెంట్గా రానందువల్ల, ఎక్కువగా మనం ఈ మధ్యకాలంలో చూసిన వాళ్ళు లేకపోయినందువల్ల దీని మానిటరింగ్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా వీక్గానే ఉంది మన దేశంలో అని చెప్పుకోవచ్చు. కానీ ఉండటానికైతే మాత్రం మనకి దీనికి సంబంధించింది కూడా ఉంది. ఇది ఎవరైనా సరే ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా మానిటర్ చేసుకోవాలంటే కనుక దీని వెబ్సైట్ వచ్చేటప్పటికి చెప్తాను నేను. దీని వెబ్సైట్ ఉన్నది. ఈ వెబ్సైట్ ద్వారా దీన్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు. డిజర్ట్ లోకస్ట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, DLIS అంటారు. అట్లాగే FAO లోకస్ట్ వాచ్ వెబ్సైట్, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లోకస్ట్ వాచ్ వెబ్సైట్. ఈ రెండు వెబ్సైట్లు వచ్చేటప్పటికి డిజర్ట్ లోకస్ట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ DLIS అండ్ FAO లోకస్ట్ వాచ్ వెబ్సైట్. ఈ రెండు వెబ్సైట్స్ ద్వారా దీన్ని మనం వాచ్ చేసుకోవచ్చు. ఇట్లా దీని లైఫ్ సైకిల్లో మనం ఇప్పుడు దీని లైఫ్ సైకిల్ తెలుసు. దీని లైఫ్ సైకిల్లో ఉన్నటువంటి ఇప్పుడు దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దీన్ని కంట్రోల్ చేయడానికి. కాకపోతే ఒక ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఆఫ్రికన్ నేషన్స్లో దీని ఆరిజినేషన్ ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో కానీ లేదంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో కానీ ఎక్కువగా జరుగుతున్నటువంటి ఇబ్బంది అది. ఇక్కడ వీళ్ళు దీన్ని మానిటర్ చేసి కంట్రోల్ చేయలేకపోవటానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రివైలింగ్ కండిషన్స్, పొలిటికల్ అన్రెస్ట్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అవడం, ఆర్థిక స్తోమతలు లేకపోవడం, సోషియో ఎకనామికల్ కండిషన్స్, వీటన్నిటి వల్ల ఎఫెక్టివ్గా ఈ ఆఫ్రికన్ పూర్ కంట్రీస్ వీటిని ఆరిజినేషన్ అక్కడ ఉన్నా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. వీటి ప్రధానంగా నివారణ మార్గాలు చెప్పే ముందు ఇంకో కొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లోకస్ట్కి వచ్చేటప్పటికి మనకి లోకస్ట్కి వినికిడి ఆర్గాన్స్ అంటే ఇయర్స్ తల దగ్గర ఉండవు. వీటికి రెక్కల కింద అబ్డామెన్కి లెఫ్ట్ అండ్ రైట్లో ఉంటాయి. అంటే పొట్ట భాగంలో అబ్డామెన్ భాగంలో లెఫ్ట్ అండ్ రైట్ రెక్కల కింద ఉంటాయి అన్నమాట. వీటికి చెవులు అక్కడ ఉంటాయి. ఇవి శబ్దాలను వినటం అక్కడే వింటాయి, అక్కడి నుంచి వింటాయి. అట్లాగే ఇవి మేటింగ్ కోసం రెడీగా ఉన్నాము అనే సంసిద్ధతను తెలియజేయడానికి వెనక కాళ్ళని రాపాడించుకుంటూ శబ్దాన్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. కొన్ని వింత శబ్దాలను క్రియేట్ చేస్తాయి. అదొకటి. అంటే ఇవన్నీ కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ మనకి లోకస్ట్లు. నివారణ మార్గాలు చర్చించక ముందు ఫైనల్గా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ చెప్తున్నాను. సో ఇదొకటి. తర్వాత వీటికి సమీప బంధువులైనటువంటి క్రెట్టర్స్ అంటాం మనం, కీచురాళ్ళు అనేటువంటివి కూడా ఈ లోకస్ట్కి సమీప బంధువులే. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూగ్రహం మీద మొట్టమొదటి శబ్దాన్ని సృష్టించగలిగినటువంటి జీవులు వీటికి బంధువులే, ఈ లోకస్ట్ యొక్క బంధువులే. అట్లాగే ఇంకొక టెక్నికల్గా ఉపయోగపడేటువంటి ఇది ఇందాక మనం చెప్పుకున్నాము, ప్రిమెచ్యూర్ అడల్ట్, మెచ్యూర్ అడల్ట్. ఈ మెచ్యూర్ అడల్ట్లో ఫెరమోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రిమెచ్యూర్ అడల్ట్స్లో కూడా ఫెరమోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఫెరమోన్స్ వేరు, అంటే మేటింగ్కి ఉపయోగపడేటువంటి ఫెరమోన్స్. ఆ ఫెరమోన్స్ వేరు.
అడల్ట్స్లో మేటింగ్ ఉపయోగపడేటువంటి ఫెరమాన్స్ వేరు, ఈ రెండింటికి తేడా ఉంది. అందుకని ఒక్కొక్కసారి ఈ ఇమెచ్యూర్డ్ అడల్ట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి సమూహాన్ని నుంచి వేరుపడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఫెరమోన్స్ తయారవడానికి ఇంకొక మార్గం ఏంటంటే, ఇవి భక్షించినటువంటి ఈ హరిత పదార్థాన్ని, మన యొక్క మొక్కల పంటల ఆకులని ఇది దాని పొట్టలోకి వెళ్ళిన తర్వాత గయకాల్ అంటాం. గయకాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రాసెస్ ఆఫ్ ఫెరమోన్ సెక్రీషన్స్. ఇది ఆహారంగా తీసుకున్నటువంటి ఆ ప్లాంట్ మెటీరియల్ అంతా కూడా దాని పొట్టలో డైజెషన్ అయిన తర్వాత ఆ డైజెషన్ ప్రాసెస్లో నుంచి ఈ ఫెరమోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి ప్రాసెస్కి ఒక బ్యాక్టీరియం సహాయం చేస్తుంది. ఆ బ్యాక్టీరియంని పాంటియాక్ అగ్లోమెరాన్స్ అంటారు. ఎస్, ఫెరమోన్స్ రిలీజ్కి గైకాల్తో పాటుగా ఒక బ్యాక్టీరియా ఆ ప్రాసెస్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఆ బ్యాక్టీరియం పేరు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పాంటియాక్ అగ్లోమెరాన్స్. అట్లాగే ఇంకొక విచిత్రమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ లోకస్ట్లకి గ్రాస్ హాపర్స్కి దీస్ ఆర్ కెనిబాలిక్ ఇన్సెక్ట్స్. ఇవి వాటిని అవే తింటాయి, ఆ జాతి మిడతల్ని అవే తింటాయి. ఎట్లా? ఇప్పుడు ఇవి సమూహాలుగా వెళ్ళేటప్పుడు ఒకదాని తర్వాత ఒకదాని వెనక ఒకటి వెళుతున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు, ఆ డైరెక్షన్లో అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ కారణం చేతైనా సరే వీటి బాడీలో వల్నరబుల్ పార్ట్ ఏంటంటే అబ్డామిన్ పార్ట్. ఏ కారణం చేతైనా సరే ఇవి ఆ లైన్ ఆఫ్ దీని నుంచి డీవియేట్ అయ్యి పక్కకు వస్తే కనుక దాని అబ్డామిన్ ఎక్స్పోజర్ అయితే ఆ పక్కన ఉన్నటువంటి లోకస్ట్ దాన్ని ఆ వీక్ పాయింట్లో అటాక్ చేసి తినేస్తుంది. ఇదొక వీక్ పాయింట్, దీన్ని ఒకదాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అట్లాగే భవిష్యత్తులో దీని కంట్రోల్ కోసం మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రిమెచ్యూర్ అడల్ట్లో రిలీజ్ అయ్యేటువంటి ఫెరమోన్స్ వేరు, మెచ్యూర్డ్ అడల్ట్లో రిలీజ్ అయ్యేటువంటి ఫెరమోన్స్ వేరు. ఈ స్పెసిఫిక్ వల్నరబుల్ పాయింట్ని కూడా మనం ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ కంట్రోలింగ్కి వాడుకోవచ్చు. ఇప్పుడు అత్యంత ప్రధానమైనటువంటి ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ డిజర్ట్ లోకస్ట్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దీని వల్నరబుల్ స్టేజ్ వచ్చేటప్పటికి గ్రుడ్డు దశ, నింఫ్ స్టేజ్లో ఉన్నటువంటి హాపర్ దశ. ఇట్లాంటి దశలో వీటిని మనం చంపడానికి ఒకటి ఆ ప్రాంతాన్ని పర్టికులర్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి రోమ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా, అట్లాగే వరల్డ్ వెదర్ ఆర్గనైజేషన్ ద్వారా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇవి ఎక్కడైతే గుడ్లు పెట్టాయో ఇది వాలిన ప్రాంతాన్ని శాటిలైట్ ఇమేజరీ ద్వారా గుర్తుపెట్టి అక్కడ గుడ్లు పెడుతున్నప్పుడు దాన్ని గుడ్లని ధ్వంసం చేసేటువంటి కెమికల్స్ ద్వారా ధ్వంసం చేయటం, ఆస్కారం ఉంటే ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ప్లవ్ వేసేస్తే ఆ గుడ్లన్నీ ఎక్స్పోజ్ అయిపోయి చనిపోవడానికి ఆస్కారం ఉంది. అట్లా మనం ఇప్పుడు నివారణ చర్యల గురించి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ దీన్ని నివారించేటప్పుడు ఇంటర్నేషనల్గా దీన్ని ఎక్కడైతే పుట్టిందో అక్కడ దీన్ని ధ్వంసం చేయడానికి కాన్సన్ట్రేట్ చేస్తూ దీన్ని నివారించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆరిజిన్ పాయింట్ ఆఫ్ రెమెడీస్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఎక్కడైతే గ్రుడ్లు పెట్టిందో దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, దేశాలు ఇవి ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రుడ్లు పెట్టినటువంటి ప్రాంతాన్ని ధ్వంసం చేస్తే దీన్ని ఆదిలోనే అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి. రెండు, ఇది గ్రుడ్లు పెట్టినటువంటి దశ. రెండు, గ్రుడ్ల దశ నుంచి హాపర్ దశకు వచ్చేటప్పటికి రెక్కలు లేని దశ. ఇది సమూహాలుగా ఇవన్నీ కూడా ఈ రెక్కలు లేని హాపర్స్ అన్నీ కూడా సమూహాలుగా వెళ్తూ ఉంటాయి. ఇట్లాంటి సమూహాలని మనం శాటిలైట్ ఇమేజరీ ద్వారా గుర్తించి దాన్ని అక్కడ వివిధ మార్గాల్లో దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బయలాజికల్ కంట్రోల్ చేసుకోవచ్చు, అట్లాగే కెమికల్ కంట్రోల్ చేసుకోవచ్చు.
కాకపోతే కెమికల్ అంటే అవుట్ బ్రేక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అప్సర్జ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ప్లేగ్ దశను సంతరించుకున్నప్పుడు కెమికల్స్నే వాడాల్సి వస్తుంది. మనకి ఇంక అంతకన్నా గత్యంతరం లేదు. కారణం ఏంటంటే కెమికల్స్ అయితే కనుక అప్పటికప్పుడు నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వీటి అవుట్ బ్రేక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కెమికల్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది ప్రస్తుతానికి. ఫ్యూచర్ కోర్స్లో ఇంకా దీని మీద ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, ఎట్లా అనేది చెప్తాను నేను. సో ఇక్కడ కెమికల్స్ని వాడినప్పుడు దీన్ని అప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. అట్లా కాకుండా పీరియాడికల్గా చేసుకునేటప్పుడు అయితే కనుక బయోకంట్రోల్ ఏజెంట్స్ ద్వారా వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి ఏమి ఎట్లా చేయాలనేది తర్వాత మాట్లాడుకుందాం మనం. సో ఈ గ్రుడ్డు దశలో ఉన్నటువంటి వాటిని అట్లా నిర్మూలించుకోవచ్చు. అట్లాగే హాపర్ స్టేజ్లో ఉన్నటువంటి నిమ్స్ని ఇవి భూమి మీద పోతూ ఉంటాయి, ఇంకా అప్పటికి రెక్కలు రావు, పైకి ఎగరవు. కాబట్టి సెటిలైట్ ఇమేజరీ ద్వారా వీటిని గుర్తించి వీటి సమూహాలు ఎక్కడున్నాయో చూసి ఆ సమూహాలని సమూలంగా నాశనం చేయటం అనేటువంటిది పుట్టిన ప్రదేశంలోనే ఇది చాలా ఇంపార్టెంట్ మార్గం. అక్కడ వీటిని నిర్మూలించుకోవచ్చు. ఆ దశ దాటిన తర్వాత సాలిటరీ స్టేజ్ నుంచి గ్రెగేరియస్ ఫామ్కి వచ్చిన తర్వాత, పెద్ద పురుగులు అయిన తర్వాత, ప్లేగ్ రూపాన్ని సంతరించుకొని మహాసమూహాలుగా ఏర్పడి ప్రపంచ దేశాల మీదకి అటాక్ వచ్చిన తర్వాత వీటిని నివారించుకోవటం అనేది కొద్దిగా కష్టసాధ్యమే. ప్రాథమిక దశలో అప్పుడే వీటిని నిర్మూలించుకుంటే కనుక చాలా సులువుగా ఉంటుంది. ఆ దశ దాటిన తర్వాత వచ్చేటువంటి పరిణామ క్రమాలు వీటిని మనం నిర్మూలించగలమే, కానీ అప్పటికే ఇవి సృష్టించేటువంటి విధ్వంసాన్ని, నష్టాన్ని అమాయక రైతులు చాలా కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రధానంగా వీటి నిర్మూలన మార్గాల్ని అక్కడే ప్రాథమిక దశలోనే చేస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఇప్పుడు సమూహాన్ని సంతరించుకున్న, మహాసమూహ రూపాన్ని సంతరించుకున్న తర్వాత, ఇవి దాడి చేసిన తర్వాత వీటిని నివారించుకునే మార్గాల గురించి చెప్పుకోవాలంటే కనుక మనం ఫస్ట్ వీటిని నివారించడానికి అన్ని రకాల మార్గాలు కావాలి. ఎట్లా అంటే ముఖ్యంగా ఇంటర్నేషనల్గా వీటిని ఆరిజినేషన్లోనే వీటిని నిర్మూలించాలని అంటే ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ చాలా అవసరం. అంతర్జాతీయంగా ఒక మిషన్ ఏర్పరచుకొని ఆ మిషన్ ప్రకారమే దేశాలన్నీ కలిపి దీన్ని పుట్టిన స్థానంలోనే చంపటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దీనికి అంతర్జాతీయ సహకారం చాలా అవసరం, అదొకటి కావాలి. అది అయిపోయిన తర్వాత జాతీయ స్థాయిలో, ఉదాహరణకి మన దేశం గురించి చెప్పుకుందాం. ఇప్పుడు జాతీయ స్థాయిలో వీటిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వాల యొక్క సంసిద్ధత, వాటి యొక్క కోఆపరేషన్, వాటి యొక్క హెల్ప్ రైతులకు కావాలి. అట్లాగే స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం, సహాయ సహకారాలు రైతులకు చాలా అవసరం. అట్లాగే ఒక ఏరియాలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా సామూహికంగా వీళ్ళు చేసేటువంటి పనులన్నింటినీ చేయాలి. ఇది ఇండివిజువల్గా రైతులు వెళ్ళి కంట్రోల్ చేయగలిగినటువంటి ఉపద్రవం కాదు. ఇది ఉపద్రవం అనే చెప్పాలి. ఇంత ఉపద్రవాన్ని రైతులు ఇండివిజువల్ స్థాయిలో వీటిని కంట్రోల్ చేయటం చాలా కష్టం. సో అందుకనే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, గ్రామ ప్రభుత్వాలు, వాటితో పాటుగా రైతులందరూ కూడా సామూహికంగా, ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళు రైతులు ఆ ప్రాంతంలో వీటిని సామూహికంగా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మాత్రమే వీటిని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆఖరిగా వ్యక్తిగతంగా కూడా రైతులు కొన్ని నివారణ చర్యలు అనుసరించడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. ఎట్లా? ఇప్పుడు మహాసమూహం ఏర్పడినప్పుడు గత్యంతరం లేదు. మనం చెప్పుకున్నట్లుగా వీటిని కెమికల్ స్ప్రేస్తోనే కంట్రోల్ చేసుకోవాలి. పగటిపూట చాలా దూరాలని, సుమారుగా 150 నుంచి 200 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి వచ్చినందువల్ల ఇవి విపరీతమైనటువంటి ఆకలితో ఉంటాయి. ఇంత ఆకలి తీర్చడానికి ఇవి ఏది ఎక్కడ పచ్చని మొక్క కనపడితే సమూలంగా తినేస్తాయి. కొన్ని కోటాను కోట్ల, ఇందాక చెప్పుకున్నాం మనం, 50 బిలియన్స్ నుంచి 100 బిలియన్స్ దాకా కూడా ఉంటాయి. ఒక స్క్వేర్ కిలోమీటర్లోనే ఎంత ఉంటాయి అనేది 1,00,000 టన్నుల దాకా ఉంటాయని, 2 లక్షల టన్నుల దాకా ఉంటాయని చెప్పుకున్నాం మనం. అంతటి ఒక్కొక్క ఇన్సెక్టు దాని శరీర పరిమాణానికి మించి ఆహారాన్ని తింటుంది. ఒక్కొక్కటి 2.5 గ్రాములు వేసుకుంటే కనుక అంతకన్నా ఎక్కువే తింటుంది ఇది. అంత తింటూ ఉంటే క్షణాల్లోనే ఎంత పెద్ద విస్తీర్ణాలు కూడా హారతి కర్పూరంలాగా పచ్చడి పదార్థం అంతా కూడా నాశనం చేసేస్తాయి. ఇట్లాంటి దశలో ప్రభుత్వాలు ఇవి ఎక్కడైతే వాలి ఉంటాయో, ఉదయం పూట ఎక్కడ వాలి ఉంటాయో అక్కడ, లేదు రాత్రిపూట అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ప్రభుత్వాలకి, ఇవి వాలినటువంటి ప్రాంతాలని ఏరియల్గా
డ్రోన్స్ ద్వారానైతేనేమి, మనకి ఆస్కారం ఉంటే ఏరోప్లేన్స్ ద్వారానైతేనేమి ఈ ఇన్సెక్టిసైడ్స్ని, ముఖ్యంగా మలాథియాన్ 96% గురించి చెప్పుకోవచ్చు. అట్లాగే ఎనీ ఆర్గానోఫాస్ఫేట్ ఇన్సెక్టిసైడ్ ఈజ్ ఎఫెక్టివ్లీ కంట్రోల్ చేస్తుంది దీన్ని. సో ఆ ఇన్సెక్టిసైడ్స్ని వాడుకొని ఏరియల్ రూపంలో పిచికారీ చేయొచ్చు, ఫైర్ ఇంజిన్స్ ద్వారా, అట్లాగే ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ ద్వారా ఆ ఏరియాలో ఉన్నటువంటి చెట్ల మీద వాలినప్పుడు ఆ చెట్ల మీద ఇన్సెక్టిసైడ్స్ని, అప్రాపరేటివ్ ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేయటం ద్వారా వీటిని నిర్మూలించుకోవచ్చు. సమూహంగా చేసేటప్పుడు ఇది కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ ద్వారా. అట్లాగే ఇంకా అతి ప్రధానమైనటువంటిది, ఈ స్టేజ్కి రాకముందే మనం వీటిని కంట్రోల్ చేసుకోవాలంటే కనుక వీటి వల్ల నష్టాలు, కెమికల్ స్ప్రేస్ వల్ల విపరీతమైనటువంటి నష్టాలు ఉంటాయి. మనం తాత్కాలికంగా దాన్ని కంట్రోల్ చేయటం కోసమనే ఆలోచిస్తున్నాం, కానీ కెమికల్స్ స్ప్రే చేసేటప్పుడు బయోడైవర్సిటీ చాలా డ్యామేజ్ అవుతుంది, బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ చాలా నశించిపోతాయి. ఈ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ ఉంటేనే వీటికి చెక్ పెడతాయి. బెనిఫిషియల్ వీటి శత్రు కీటకాలతో పాటుగా మిత్ర కీటకాలు కూడా నాశనం అయిపోతాయి. అందువల్ల ఇన్సెక్టిసైడ్ అనేటువంటిది, కెమికల్ ఇన్సెక్టిసైడ్ అనేటువంటిది గత్యంతరం లేని పరిస్థితుల్లో చేసే ప్రక్రియ. ప్రస్తుతానికి మనం అదే దశలో ఉన్నాం, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఉన్నాం. ఎందుకు అంటే దీన్ని ప్రధాన దశలోనే కంట్రోల్ చేయడానికి బయో ఇన్సెక్టిసైడ్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఆ బయో ఇన్సెక్టిసైడ్స్ గురించి చెప్పుకోవాలన్నప్పుడు వాస్తవానికి కొన్ని బయో ఇన్సెక్టిసైడ్స్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ఆఫ్రికన్ కంట్రీస్లో ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి చేయలేకపోతున్నారు. కానీ దీనికి బయో కంట్రోల్ ఏజెంట్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. ఆ విషయం గురించి చెప్పుకోవాలంటే కనుక ఇది కొద్దిగా స్లోగా పనిచేస్తుంది, కనీసం ఒక వారం రోజులు పడుతుంది. వారం రోజుల్లో ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ వారంలో ఇవి విధ్వంసాన్ని సృష్టిస్తాయి, పైగా ఉన్న చోట ఉండవు, పక్క ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. కాబట్టి గత్యంతరం లేకనే ఇన్సెక్టిసైడ్స్ని వాడటానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. టైం ఉండి ఆరిజినేషన్ ప్రాంతంలోనే కనుక వీటిని కంట్రోల్ చేయాలి అని అనుకున్నప్పుడు బయో కంట్రోల్ ఏజెంట్స్గా మనందరికీ తెలిసిందే మెటరైజియం అనిస్లోపే. ఈ మెటరైజియం అనిస్లోపే అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. మనకి మెటరైజియం అనిస్లోపే గురించే తెలుసు. అయితే ఈ మిడతలకి ఒక స్పెసిఫిక్ స్ట్రెయిన్, ఈ మెటరైజియం అనిస్లోపే అనేటువంటిది ఎంటమోపాథజెనిక్ ఫంగై. వీటిల్లో మెటరైజియం అనిస్లోపే అనేటువంటి స్ట్రెయిన్ గురించి మనకు తెలుసు, మనం ఇప్పుడు చాలా విరివిగా వాడుతున్నాం దీన్ని. అయితే ఈ లోకస్ట్లకి స్పెసిఫిక్గా ఇంకొక బయో కంట్రోల్ ఏజెంట్స్ ఉన్నది, అది మెటరైజియం ఎక్రిడమ్. ఇది ఒక స్పెషల్ స్ట్రెయిన్. మెటరైజియం ఎక్రిడమ్ అనేటువంటి ఒక స్పెషల్ ఎంటమోపాథజెనిక్ స్ట్రెయిన్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. నోవాక్రిడ్, గ్రీన్ మసిల్ అనేటువంటి బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. ఆ బ్రాండ్స్ రూపంలో ఇంటర్నేషనల్గా వాడుతున్నారు దీన్ని. మనకు అది అందుబాటులో ఉన్నా లేకపోయినా, అంటే మెటరైజియం ఎక్రిడమ్ అనేటువంటిది అందుబాటులో లేకపోయినా కూడా దాని స్థానంలో మెటరైజియం అనిస్లోపే అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎంటమోపాథజెనిక్ ఫంగై కిందకి వస్తుంది. దీన్ని వాడుకోవచ్చు మనం. దీని ద్వారా చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇది నేలలో గుడ్లు పెడుతుంది కాబట్టి మన పొలాల మీద, అంటే ఇప్పుడు నేను ఇది చెప్పిందంతా కూడా ఇంటర్నేషనల్ సొసైటీస్ అయితేనేమి, ఎన్జిఓస్ అయితేనేమి, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి చేసేటువంటి పనులు. ఇట్లా ఏరియల్ ద్వారా ఇన్సెక్టిసైడ్స్ని వాడాలి, ఎక్కువ మొత్తంలో స్ప్రే చేయాలి అని అంటే వ్యక్తిగతంగా రైతులు చేసేటువంటి పనులు కాదు ఇవి. ఆ స్తోమత రైతులకు ఇంకా లేదు మనకి. అందువల్ల ఇవి గవర్నమెంట్ చేయాలి. ఒక ఏరియాలో ఉన్నటువంటి రైతులు చేసేటువంటి పని గురించి చెప్పుకోవాలంటే కనుక సామూహిక మంటలు వేయచ్చు. అంటే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇదేం కాదు. ఇంతకుముందు మన పూర్వీకులు సుమారుగా లైట్ ఫెయిల్ అయిన తర్వాత సుమారుగా 6:30, 7 ఆ ప్రాంతంలో సామూహికంగా పొలాల గట్ల మీద మంటలు వేసేవాళ్ళు. ఆ మంటల్లోకి శత్రుకీటకాలన్నీ వచ్చి పడి చచ్చిపోయేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒక ఏరియాలో ఉన్న అందరూ సమూహంగా ఒక అండర్స్టాండింగ్తో, దీనికి అవసరమైతే ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది రైతు సమూహాలని. వారి ఊరిలో వారి పొలాల మీద, పొలాల గట్ల మీద ఈ రకంగా సామూహికంగా మంటలు వేస్తే కనుక ఆ మంటల్లోకి వచ్చి మిడతలు పడి కాలిపోయి చచ్చిపోవడానికి ఆస్కారం ఉంది. 1. 2, రైతులు పొగ వేయటం ద్వారా, అంటే వారి పొలాల్లో పొగ వేయటం ద్వారా, ఈ పొగ వేయటానికి
చాలా మార్గాలు ఆలోచించవచ్చు. అంటే ఉదాహరణకి మనకి ఇంతకుముందు తెలిసిందే, చాలామంది మన పూర్వీకులు చేసిందే, వేప ఆకులు, పచ్చి ఆకులు తీసుకొని ఎండుగడ్డిలో వేసి వాటిని పొగ రాజేసేవాళ్ళు. ఈ పొగని మన పొలంలో అక్కడక్కడక్కడ వేసుకుంటే కనుక ఈ పొగకి ఈ డిజర్ట్ లోకస్ అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నాం, ట్రాకియోల్స్ అంటాం, వీటి శరీరానికి సుమారుగా అబ్డామిన్కి ముందు ఆ ప్రాంతంలో ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి ఈ పొగ లోపలికి వెళ్ళేటప్పటికి అవి ఊపిరాడక అక్కడి నుంచి వెళ్ళిపోవటమో చనిపోవటమో జరుగుతుంది. సో సామూహికంగా రైతులందరూ కూడా వారి వారి పొలంలో అక్కడక్కడక్కడ వేప పచ్చి ఆకులతో పొగ రాజేసినా కూడా ఈ పొగకు వెళ్ళిపోతాయి. అట్లాగే ఇంకొక మార్గం ఏంటంటే, మిరప పంటలు వేసేటువంటి, మన ఊళ్ళలో మిరప పంటలు వేస్తాం, అట్లా మిరప పంట వేసిన తర్వాత ఎండిపోయినటువంటి మిరప మొక్కలు ఒక 10 మొక్కలు తీసుకొని ఆ 10 మొక్కలు మిరప మొక్కలకి మంట వేయటం ద్వారా, అంటే పొగ రాజేయటం ద్వారా, 10 ఎండిన మిరప మొక్కలతో పొగ రాజేయటం ద్వారా ఈ ఇన్సెక్ట్స్ని కంట్రోల్ చేయటం కొంతవరకు సాధ్యమే, అదొకటి చేయొచ్చు. అట్లాగే ఎండు మిరప మొక్కలు లేనివారు ఎండుగడ్డి లాంటి వాటి మీద, పచ్చి వేప ఆకుల మీద ఏదైనా నూనెలో, ఎడుబుల ఆయిల్లో ఎండు కారాన్ని కలిపి దాన్ని ఆ పొగ వస్తున్నటువంటి దాని మీద కనుక మనం స్ప్రింకిల్ చేయగలిగితే ఈ వచ్చినటువంటి ఎవాపరేటెడ్ పొగకి అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవడానికి, చచ్చిపోవడానికి ఆస్కారం దొరుకుతుంది. ఇదొక మార్గం. వీటితో పాటుగా ఇంకొన్ని ముఖ్యమైనటువంటి ఇవి బూడిద, వుడ్ డస్ట్, వుడ్ యాష్ అంటాం మనం. ఈ వుడ్ యాష్ని మొక్క యొక్క అన్ని భాగాల మీద కూడా మనం డస్టింగ్ చేసినా కూడా ఆ బూడిదతో కూడిన ఆకుల్ని తినటానికి ఇష్టపడక తిన్నా చనిపోయే పరిస్థితి వస్తుంది. అదొకటి ఆచరించవచ్చు మనం. వుడ్ యాష్ని ప్లాంట్ పార్ట్స్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా డస్టింగ్ చేసుకొని అట్లా చేసినా ఉపయోగపడుతుంది, అదొక మార్గం. తర్వాత ఇంకొక మార్గం, మనకి ఏదైనా ఒక పిండి, ముఖ్యంగా గోధుమ పిండి లాంటిది, గోధుమ పిండి దొరికితే కనుక ఈ గోధుమ పిండిలో మనం బయోకంట్రోల్ ఏజెంట్స్ని కలపచ్చు. మన దగ్గర ఉంటే కనుక మెటరైజం అనిస్లోపేన్ కలిపి, గోధుమ పిండిలో మెటరైజం అనిస్లోపేన్ కలిపి దాన్ని మొక్క మొత్తం మీద డస్టింగ్ చేసి తుంపర అంటే మనకి పవర్ స్ప్రేయర్ ద్వారా కానీ, ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ద్వారా కానీ ఉత్త నీటిని స్ప్రే చేస్తే మన పొలంలో ఈ గోధుమ పిండితో కూడిన మెటరైజం అనిస్లోపే కలిసినటువంటి ఈ పిండిని నీటి తుంపర్లు చేసినప్పుడు అవి కొద్దిగా మాయిస్ట్ అవడానికి ఆస్కారం ఉంది. ఇట్లా తేమతో కూడినటువంటి గోధుమ పిండితో కలిసినటువంటి బయోకంట్రోల్ ఏజెంట్స్ని తిన్నప్పుడు ఆ బయోకంట్రోల్ ఏజెంట్స్ లోపలికి వెళ్ళి ఆ పురుగును చంపడానికి ఆస్కారం అవుతుంది. ఇంకొక అతి ముఖ్యమైనటువంటిది, గోధుమ పిండిలో మనకి ఈ పురుగులు తినేటప్పుడు, ఆకుని తినేటప్పుడు ఈ గోధుమ పిండి తేమతో కూడినందువల్ల అవి కొద్దిగా అడ్హెసివ్ నేచర్ ఉంటుంది, స్టిక్కీ నేచర్ ఉంటుంది. అందువల్ల ఆ మౌత్ పార్ట్స్ సక్రమంగా ఆడక తినలేకపోవడానికి కూడా ఆస్కారం దొరుకుతుంది, అదొకటి చేయొచ్చు. అట్లాగే గార్లిక్ కషాయం, వెల్లుల్లి కషాయం, పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయాన్ని మన పొలం మీద మొక్క యొక్క అన్ని భాగాలు తడిసేలా పిచికారీ చేసుకున్నా కూడా రిపెల్లెంట్గా పనిచేసి ఇవి మనం పంటల్ని ధ్వంసం చేయకుండా ఉండడానికి ఉపయోగపడవచ్చు. అట్లాగే వేప నూనెని 5% లీటర్ వాటర్కి 5 ml వేప నూనె లాంటిది కలిపి ఎమల్సిఫికేషన్ చేసి దానితో మొక్క యొక్క అన్ని భాగాలు బాగా డ్రిప్పింగ్ వెట్ అయ్యేలాగా తడిపినా కూడా ఇది రిపెల్లెంట్గా పనిచేసి మొక్క అంటే గ్రాస్ హాపర్ని, అంటే ఆ మిడతని తిననివ్వకుండా కాపాడుతుంది. అట్లాగే మన నేల మీద కూడా దీన్ని స్ప్రే చేసినా కూడా మన నేల మీద వాలకుండా ఉండటానికి ఆస్కారం దొరుకుతుంది. ఇట్లానే మన పొలంలో వాటిని గుడ్లు పెట్టకుండా ఉండటం కోసం
ఆల్రెడీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు పీరియాడికల్గా బయోకంట్రోల్ ఏజెంట్స్ని పంపించినప్పుడు ఎంటమోపాథజెనిక్ నెమటోడ్స్ కానీ స్టెనర్ నెమా హెటరోహాబిడిస్ అనేటువంటి 2 రకాల ఎంటమోపాథజెనిక్ నెమటోడ్స్ ఉన్నాయి మనకి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు వీటిని రెగ్యులర్గా పంపిస్తూ ఉంటారు ఫర్టిగేషన్లో. ఆ ఫర్టిగేషన్లో వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఇవి ఉన్నటువంటి రిచ్గా ఉన్నటువంటి ప్రాంతంలో అవి గ్రుడ్లు పెట్టకపోవడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ గ్రుడ్లు పెట్టినా కూడా గ్రుడ్లను ధ్వంసం చేస్తాయి. అట్లాగే గ్రుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి హాపర్స్ నింఫ్ స్టేజ్లో ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేస్తాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఇవి నేలలో నుంచి పైకి రావాలి. నేలలో ఎంటమోపాథజెనిక్ నెమటోడ్స్ ఉన్నప్పుడు వీటిని కంట్రోల్ చేస్తాయి, అదొకటి. అట్లాగే బవేరియా బ్యాసియానా లాంటిది ఉంటే కనుక అది కూడా కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్గా ఫర్టిగేషన్లో ఇచ్చుకునేవాళ్ళు, ఫోలియర్ స్ప్రే ఇచ్చుకునే వాళ్ళకి ఇది కంట్రోల్ అవడానికి అదొకటి ఆస్కారం ఉంది. వీటితో పాటుగా కొన్ని అతి ముఖ్యమైనటువంటి బర్డ్స్ని అట్రాక్ట్ చేయడానికి మన పొలాల్లో వాటరు, ఈ ఎండాకాలం కాబట్టి వాటర్ కానీ దాంతోపాటు కొంత గింజ ధాన్యాలని ఈ బర్డ్స్ కనుక ఆహారంగా వదిలిపెడితే మనం బర్డ్స్ వచ్చి మన పొలంలో వీటిని తినటానికి ఆస్కారం ఉంది. తర్వాత ప్రేయింగ్ మ్యాంటిస్, కొన్ని రకాల బీటిల్స్, ముఖ్యంగా లేడీ బీటిల్స్, క్రిప్టోలిమస్ మ్యాంట్రిజూరి అనేటువంటి ఒక బీటిల్, వీటిని తినటానికి వీటిని చంపడానికి ఆస్కారం ఉంది, అదొకటి చేయొచ్చు. కొన్ని రకాల స్పెసిఫిక్ బీటిల్స్ ఉంటాయి, ఆ బీటిల్స్ని కూడా వదలొచ్చు. ఆ బీటిల్స్ వీటి గ్రుడ్లని కాకపోయినా వీటి నిమ్స్ని, హాపర్స్ని తినడానికి ఆస్కారం ఉంది, అదొకటి చేయొచ్చు. తర్వాత ఇవి సామూహికంగా ప్లస్ రైతులు తమ స్థాయిలో ఇండివిజువల్గా చేయగలిగినటువంటి పనులు ఇవన్నీ కూడా. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటిది మనం చెప్పుకున్న సామూహిక మంటలు, సామూహికంగా పొగ వేయటం ఒకటి, శబ్దాలను సృష్టించడం. మనకి ఇప్పుడు చాలామంది దీని గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలిసిందే. గాలి వాలుకి అనుకూలంగా శబ్దాలని క్రియేట్ చేసేటువంటి ఫ్యాను మరతో తిరిగేటువంటి పరికరాలు కొన్ని ఉన్నాయి. వాటి ద్వారా శబ్దాలను క్రియేట్ చేయటం ద్వారా వీటిని చెదరగొట్టచ్చు. చంపలేం కానీ వీటిని చెదరగొట్టచ్చు శబ్దాలు క్రియేట్ చేయటం ద్వారా. తర్వాత కోళ్ళు, బాతులు లాంటి వాటిని వదలచ్చు పొలంలో. తొండలు లాంటివి ఉన్నా కూడా వీటిని తినడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే పారాసైటాయిడ్స్, బర్డ్స్, ప్రెడటరీ వాస్ప్స్, పారాసైటాయిడ్ ఫ్లైస్, కొన్ని రకాల బీటిల్స్ ద్వారా కూడా వీటిని సహజ సిద్ధంగా మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా కూడా ఇది ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు కలెక్టివ్గా చేసి కంట్రోల్ చేయాల్సినటువంటి మార్గం. బయో కంట్రోల్ ఏజెంట్స్ ద్వారా కంట్రోల్ చేసుకుంటానికి అంత టైం లేదనేది నా పర్సనల్ అభిప్రాయం. నష్టం ఉన్నా కూడా, బయోడైవర్సిటీ డ్యామేజ్ అయినా కూడా ప్రస్తుతానికి ఈ ఆపద నుంచి బయటపడాలంటే కెమికల్ స్ప్రేస్ చేసుకోవచ్చు. సామూహికంగా ప్రభుత్వాలు ఏరియాల ద్వారా కానీ, అంటే ఎక్కడైనా రాత్రిపూట ఇవి నివాసం ఉన్నప్పుడు ఆ నివాసం ఉన్నటువంటి ప్రాంతం మీద ఏరియల్గా దీనికోసం ప్రస్తుతానికి చేస్తున్నది ఏంటంటే, మొన్న ఈ మధ్య కూడా ఎక్కడ చూశాను నేను, ఎవరో అంటే విన్నాను, మిడతలు మందులు స్ప్రే చేసినప్పుడు కూడా పడిపోయి కొంతసేపటి తర్వాత లేచి మళ్ళీ ఎగిరిపోతున్నాయి అని అంటున్నారు. నిజమే. దీనికి కారణం ఏంటంటే హై డోసు ఇన్సెక్టిసైడ్, కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ని వాడరు. ఇక్కడ వాడేటువంటి కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ అన్నీ కూడా కెమికల్ ఇన్సెక్టిసైడ్స్నే వాడతారు, డోసు తగ్గించే వాడతారు. కారణం ఏంటంటే అందరికీ తెలిసిందే, ఇది బయోడైవర్సిటీ డ్యామేజ్ అవుతుంది, ప్రకృతి మీద వీటి యొక్క దుష్పరిణామాలు ఉంటాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని స్ప్రే చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ ప్లేగ్ దశని మనం అంతం చేయాలి అని అంటే ఇంతకన్నా మార్గం నాకు కనపడట్లేదు. స్లో ఫేజ్లో ఇవి ఎక్కడైతే పుడుతున్నాయో అక్కడ మాత్రం బయో కంట్రోల్ ఏజెంట్స్ ద్వారా వీటిని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.